వెల్కమ్ టు ఫైట్ టాక్ విత్ లలిత్ కుమార్. ఈ రోజు మన అతిథి జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకర్ రావు. నమస్తే శివశంకర్ రావు. నమస్కారం అండి లలిత్ కుమార్. సార్, ఒక మాట అడుగుతాను మిమ్మల్ని. 2024 ఎన్నికల్లో 21కి 21 గెలుస్తామని మీకు అనిపించిందా? ఖచ్చితంగా అనిపించింది. ఎందుకు అంటే మూడ్ ఆఫ్ ది పీపుల్, మూడ్ ఆఫ్ ది స్టేట్ గమనించినట్లయితే ప్రజలు చాలా విసుగు చెందారు. సార్, మొన్న ఎన్నికల ప్రచార సమయంలో పవన్ కళ్యాణ్ గారు జగన్ నిన్ను అదం పాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, నా పార్టీ జనసేనే కాదు అన్నాడు. అంత గట్టిగా ఎట్లా చెప్పగలిగాడు సార్ పవన్? ప్రజలు పడుతున్న బాధలు ఆయన గమనించాడు. ఎందుకంటే అనేక కంప్లైంట్స్, వీళ్ళు చేస్తున్న అరాచకాలు, భూములు లాక్కోవడం, పేద ప్రజల అసైన్మెంట్ భూములు లాక్కోవడం, దళిత భూములు లాక్కోవడం, ఈ అరాచకాలన్నీ చూసి ఆయన విపరీతమైనటువంటి ఎక్సైట్ అయ్యాడు. 2019లో మీరు ఎలక్షన్ చూశారు. చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోయాడు, ఒకే ఒక సీట్ వచ్చింది. అప్పుడు మీకేమనిపించలేదా సార్? ఇప్పుడు 2019లో నాకు ఎక్కడి నుంచి పోటీ చేస్తారని 2 సార్లు అడిగితే నాకు వద్దు సార్, నేను మీతో ఉండి మీ ద్వారా సమాజానికి మంచి జరగాలనే. ఇటీవల మనకు తిరుపతిలో మీ జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయలు ఉన్నాడు. ఒక మహిళకు సంబంధించిన అక్రమ సంబంధంతో పాటు 1,20,00,000 రూపాయల అమ్మాయి తీసుకున్నాడని, అతని మీద ఏమన్నా యాక్షన్ తీసుకున్నారు అనేది అది తెలియదు. ఎందుకు ఒక యాక్షన్ తీసుకోవడానికి ఇంత లేట్ ఎందుకు సార్? విచారణలో ఉంది కాబట్టి ఒక జనరల్ సెక్రటరీగా నేను మాట్లాడడం కరెక్ట్ కాదు. టీడీపీ పార్టీ ఒక బలమైన పార్టీ, వైసీపీ ఇంకా బలమైన పార్టీ ఆర్థికంగా. నెక్స్ట్ వీళ్ళ మధ్యలో మీద ఒక చిన్న పార్టీ, ముగ్గురు విడివిడిగా పోటీ చేస్తే మనం అధికారంలోకి వస్తామనే మీకు ఆ ఆలోచన ఉందా? నేనేమంటానంటే వీళ్ళిద్దరి కంటే జనసేన బలమైన పార్టీ అంటాను. ఇంకోటి, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారిగా ఆ టైంలో ఫైటింగ్ జరిగింది, పోలీసులతో వాగ్వాదము, తర్వాత జైల్లోకి వెళ్ళేసి వచ్చిన తర్వాత పరిగెత్తుకుంటూ వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కలిసి బయటకు వచ్చి ఇమ్మీడియట్ గా బాలకృష్ణ గారు, లోకేష్, పవన్ కళ్యాణ్ కలిసి మేము కలిసి ఎన్నికలకు పోబోతున్నామని ప్రకటించారు. ఆ టైంలో పవన్ కళ్యాణ్ గుగ్లీ బాల్ వేశాడు, దానికి క్లీన్ బోల్డ్ అయింది వైసీపీ. నిజంగా మీరు ఓపెన్ గా, హోల్ హార్టెడ్ గా చెప్పండి, 21 కొడతామని అనుకున్నారా, లేకపోతే కొద్దిగా డౌట్ ఉన్నిందా? ఒక్క సీటు పోతుందేమో అని నేను అనుకున్నాను. ఏదది? అది చెప్పడం మంచిది కాదు. వెల్కమ్ టు ఫైట్ టాక్ విత్ లలిత్ కుమార్. ఈ రోజు మన అతిథి జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకర్ రావు. నమస్తే శివశంకర్ రావు. నమస్కారం అండి లలిత్ కుమార్. సార్, ఒక మాట అడుగుతాను మిమ్మల్ని. 2024 ఎన్నికల్లో 21కి 21 గెలుస్తామని మీకు అనిపించిందా? ఖచ్చితంగా అనిపించిందండి. ఎందుకు అంటే మూడ్ ఆఫ్ ది పీపుల్, మూడ్ ఆఫ్ ది స్టేట్ గమనించినట్లయితే ప్రజలు చాలా విసుగు చెందారు. వైసీపీ ఓటమి ఖాయం అయిపోయింది. కాకపోతే వాళ్ళ అహంకారము, ఓవర్ కాన్ఫిడెన్స్తో విర్రవీగారు తప్ప వాస్తవానికి దగ్గరలోకి వాళ్ళు వెళ్ళలేదు. మేమైతే మీరు గమనించే ఉంటారు, పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో ఖచ్చితంగా రాబోయేది కూటమి ప్రభుత్వం అని చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడేవారు. ఎందుకంటే ప్రజల నుంచి మాకు స్పందన వస్తుంది. అన్ని రంగాల్లో కూడా అరాచకాలు, అసంతృప్తి. వాళ్ళు ఏమనుకున్నారంటే పథకాలు ఇస్తున్నాం కాబట్టి వాళ్ళే ఓట్లు వేస్తారు మనకి అనుకున్నారు. పథకాలు ఆలిచ్చేవి కాదు, అవి ప్రభుత్వం ఇది మీ పథకాలు అని మేము చెప్పడంలో సఫలీకృతం అయ్యాం. దాంతో ప్రజలు ఏ ప్రభుత్వం వచ్చినా ఈ పథకాలు మనకు రావాల్సినవే, రాజ్యాంగం. నేను అనేక డిబేట్స్లో చెప్పడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో పెట్టినవి ఈ పథకాలు, రాజ్యాంగం మీకు ఇస్తుంది కానీ ఆయనేది సొంత డబ్బులు ఇవ్వట్లేదని చెప్పడం జరిగింది. ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి ఆ పాచిక పారలేదని. సార్, మొన్న ఎన్నికల ప్రచార సమయంలో పవన్ కళ్యాణ్ గారు జగన్ నిన్ను అదం పాతాళానికి తొక్కకపోతే
నా పేరు పవన్ కళ్యాణే కాదు, నా పార్టీ జనసేనే కాదు అన్నాడు. అంత గట్టిగా ఎట్లా చెప్పగలిగాడు సార్ పవన్? అంటే పవన్ కళ్యాణ్ గారు హైలీ ఎమోషనల్లీ కనెక్టెడ్ విత్ ద పీపుల్ అండి. ప్రజలు పడుతున్న బాధలు ఆయన గమనించాడు. ఎందుకంటే అనేక కంప్లైంట్స్, వీళ్ళు చేస్తున్న అరాచకాలు, భూములు లాక్కోవడం, పేద ప్రజల అసైన్మెంట్ భూములు లాక్కోవడం, దళిత భూములు లాక్కోవడం, ఈ అరాచకాలన్నీ చూసి ఆయన విపరీతమైనటువంటి ఎక్సైట్ అయ్యాడు. అసలు ఒక ప్రభుత్వం అధినేత చేయకూడని పనులు చేశాడు ఆయన. కాబట్టి ఆ ప్రజల బాధల నుంచి వచ్చినటువంటి ధైర్యము, శక్తి, విల్ పవర్ పవన్ కళ్యాణ్ గారిని ఆ మాటలు అనిపించిందండి. ఇక్కడ ఆ సమయంలో గత 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ను వివిధ రకాలుగా టార్గెట్ చేశాడు. పవన్ కళ్యాణ్తో పాటు సెకండ్ గ్రేడ్ లెవెల్ నియోజకవర్గాల్లో నాయకులను కూడా అర్ధరాత్రులు పోలీసులు తీసుకెళ్లి బట్టలిప్పి కొట్టి మళ్ళీ పంపించేవాళ్ళు. ఆ విషయాలు ఎవరు బయట చెప్పుకునేవాళ్ళు కాదు. ఆ విధంగా జనసేన పార్టీకి సంబంధించిన ఈ క్యాడర్లో కొంతమంది కీలకమైన వ్యక్తులను కూడా ఆ విధంగా చేశారు. కానీ బయటికి రాలేదు. కానీ ఆ కసి కూడా పవన్ కళ్యాణ్ ఉంది అని అనుకోవచ్చా మనం? ఖచ్చితంగా అండి. ఎందుకంటే నా మీదే మర్డర్ కేసులో ఏమని పెట్టారు, మీ మీద? నా మీద అండి మర్డర్ కేసు. ఈ మంత్రి రోజా గారి మీద మర్డర్ అటెంప్ట్ కేసు 307 పెట్టి A1. ఐ వాజ్ ద అక్యూజ్డ్ వన్. అలాగే నా మీదే పరువు నష్టం దావా 18 కోట్లకి సికింద్రాబాద్ సివిల్ కోర్టులో వేశారు. సో ఈ రకంగా ఆయన చుట్టూ ఉన్నటువంటి ఆంతరంగిక నాయకుల్ని ఇబ్బంది పెట్టడం, పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగత అంతర్గత విషయాల్లో బయటికి ఉటంకిస్తూ ఆయన నైతికతని, ఆయన విల్పవర్ని దెబ్బకొట్టాలని ప్రయత్నించడం, వీటి వల్ల కూడా ఆయనకి అసలు ప్రజాస్వామ్యాన్ని ఇతను గౌరవించటం లేదు. ప్రజాస్వామ్యంలో ఏంటి, ప్రతిపక్ష పార్టీలు ఉండాలి. ఎస్, అందులో మంది పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ. ఆ రోజు అంబేద్కర్ గారు మాట అంటారు, పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ భారతదేశానికి ఉండాలని నేను ఎందుకు కోరుకున్నాను అంటే, ప్రజలుకి వాయిస్ వినిపించాలి అంటే ప్రతిపక్షమే వినిపించాలి. ఎస్, పౌరుడు సామాన్యుడు, బలహీనుడు, వాళ్ళ తరపున మాట్లాడి అన్యాయం జరిగేటప్పుడు మాట్లాడవలసిన బాధ్యత ప్రతిపక్షాలు తీసుకుంటాయని చెప్పినటువంటి అంబేద్కర్ గారి ఏదైతే ఆలోచన విధానం ఉందో దాని తూట్లు పొడిచింది గత ప్రభుత్వం. అసలు ప్రతిపక్షమే ఉండకూడదు అనుకుంటే ఎట్లా? అవును, ఇది నియంత పాలనతో వ్యవహరించి ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా సమూలంగా నాశనం చేయాలన్నటువంటి ఆయన ప్రయత్నము, ఆలోచన కూడా పవన్ కళ్యాణ్ గారిని తీవ్రంగా స్పందించేటట్లు చేసింది. అంటే సార్ అక్కడ ఆ సమయంలో అంటే పవన్ కళ్యాణ్ ఈ 5 సంవత్సరాలలో మొదటి 1-2 సంవత్సరాలు కొంచెం ఆవేశంగా మాట్లాడేవాడు. ఆవేశంగా మాట్లాడుతూ తరువాత ఏమైందంటే ఆవేశం తగ్గించి ఆలోచించి మాట్లాడడం మొదలుపెట్టాడు. అంటే అతను ఒక క్లారిటీ వచ్చింది అనుకోవచ్చా మనం ఆ సమయంలో? అంటే కాదండి, లీడర్షిప్ ప్రాసెస్ తాలూకా క్వాలిటీ అండి అది. యాక్చువల్గా లీడర్షిప్ ప్రాసెస్లో ఏంటంటే ఆ ఆవేశంగా మాట్లాడి ప్రజలని ఇన్స్పైర్ చేసి, మోటివేట్ చేసి, ఎడ్యుకేట్ చేసి వాళ్ళని కండిషనింగ్లో తీసుకొచ్చారు ప్రజల్ని. సెకండ్ ఫేజ్లో దాన్ని ట్రాన్స్మిట్ చేశారు. ఇది లీడర్షిప్లో ప్రాసెస్ అండి. ఇంకోటి పవన్ కళ్యాణ్ కూడా ఆ చివరి సమయంలో ఎలక్షన్స్ ఇంకా సంవత్సరము ఆ ఉన్నాయనంగా విజయం నాకు వదిలేయండి, జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడు, నేను విహంగా వీక్షణం చేస్తున్నా, విజయం మనదే అని ఈ కార్యకర్తల మీటింగ్లో చెప్పేటోడు మంగళగిరిలో. అప్పుడు కూడా చాలామందికి పవన్ కళ్యాణ్కి పార్టీ స్ట్రక్చరే లేదు ఇంతవరకు, ఏదో కొంతమంది లీడర్లు ఉన్నారు,
వాళ్ళు కూడా పెద్ద ఐడెంటిఫైడ్ పర్సనాలిటీస్ ఏం కాదు. పవన్ కళ్యాణ్ ఇంత ధైర్యంగా ఎట్లా చెప్పగలుగుతాం చాలా మంది నమ్మలేదు అప్పుడు. అవును, వాస్తవంగా మేము నమ్మలేదు. అంటే గవర్నమెంట్ ఫామ్ చేస్తాడని నమ్మలేదు. అవును. జగన్ ఓడిపోతాడని మనం నమ్మలా. ఏదో పోటీ చేస్తాడు పవన్ కళ్యాణ్ గారికి, ఏదో 10-20 సీట్లు వస్తాయి అని అనుకున్నాం తప్పితే అవును. అంత కాన్ఫిడెంట్ గా ఒక 1 ఇయర్ బ్యాక్ నుంచే అతనికి తెలిసిపోయింది అనిపిస్తుంది మనకు. యా, అంటే ఒకటండి, ఇప్పుడు జనరల్గా ఏమవుతుంది అని అంటే ప్రజలతో మమేకమైన వ్యక్తి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు రోజువారీ కార్యక్రమంలో పార్టీ ఉన్నప్పుడు అనేక మంది కలిసేవారు, ఆయన అన్ని వర్గాల వారు కలిసేవారు. అలాగే ఆయనకి ఇంటర్నల్ ఫీడ్బ్యాక్, కింద నుంచి ఫీడ్బ్యాక్ బాగా వస్తుందండి. ఈ రోజు కూడా ఎవరిస్తారనేది మాకు కూడా తెలియదు. ఒక లీడరు మీద కానీ లేదు అంటే అక్కడ జరుగుతున్న పరిణామాల మీద కానీ ఆయన స్వతంత్రంగా కొంత ఒక వ్యవస్థ ఉంది, అది కనిపించదు. ఓకే. సో ఆ రకంగా ఆయనకి న్యూస్ వచ్చేది. మేమంతా అయితే అనుకుంటే వాళ్ళం అంటే ఆయన మాటల మాకు పూర్తి విశ్వాసం ఉండేది. ఎందుకంటే ఆయన హైలీ విజనరీ లీడర్ అండి. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానం అర్థం చేసుకోలేక ఆయన్ని సినిమాలో ఉన్న క్యారెక్టర్ ని ఊహించుకొని చాలా మంది ఆ రకంగా ఆలోచన చేశారు తప్ప, నేనైతే ఆయనలో ఆలోచన విధానము విజన్ ని చూసే నేను నా జాబ్ వదిలేసి ఆయనతో జాయిన్ అయ్యాను. సినిమాగా నేను అప్పుడు ఏ జాబ్ చేసేవాళ్ళు సార్? అప్పుడు నేను కమర్షియల్ ట్యాక్సెస్ లో జాయింట్ కమిషనర్, జస్ట్ ఇంకా 1 month లో అడిషనల్ కమిషనర్ వస్తుందనగా రిజైన్ చేసి పార్టీలో జాయిన్ అయ్యాను. అంటే మీకు అప్పుడే పవన్ కళ్యాణ్ మీద మీకు ఆ కాన్ఫిడెన్స్ ఉందండి, భవిష్యత్ లీడర్ ఈయనే. సమాజం యందు నిబద్ధత, సామాజిక స్పృహ, సామాజిక బాధ్యత అన్ని ఆయనలో కనిపించాయి. అంటే మీరు పార్టీలోకి రాకముందు పవన్ కళ్యాణ్ గారితో కలిసి కూర్చొని డిస్కషన్స్ టాపిక్స్ మీద చేయడం జరిగిందా? జరిగిందండి. దాంట్లో ఏం అబ్జర్వ్ చేశారు పవన్ కళ్యాణ్? ఆయన తపన అండి, నిరంతర తపన. ఇప్పుడు మీకు ఉదాహరణకి ఉద్దానం ఏరియా ఉందండి శ్రీకాకుళం. అవును. స్వాతంత్రం వచ్చిన నుంచి అక్కడ కిడ్నీ సమస్య ఉంది, అనేక ప్రభుత్వాలు పరిపాలించాయి. పవన్ కళ్యాణ్ గారే దానికి పరిష్కార మార్గం చూపించారు తప్ప ప్రభుత్వాలు విఫలం చెందాయి కదండి. ఆయన ఇంగ్లాండ్ నుంచి డాక్టర్లు పిలిపించాడు. అవునవును. మీటింగ్ పిలిచి అసలు ఎందుకు ఇది జరుగుతుంది ఆ రిపోర్ట్ గవర్నమెంట్కి తీసుకొచ్చి ఇచ్చి. అవును. సో ఈ సమాజం యందు ఈ బాధ్యతగా ఆయన వ్యవహరించి, పర్టికులర్లీ మ్యూటెడ్ అండ్ డంబుడ్ పీపుల్, బడుగు బలహీన వర్గాలు, వాళ్ళు వాయిస్లెస్, వాళ్ళ సమస్యలు తప్ప స్పందించే తీరు, ఈయన ఆలోచన విధానం బాగా నచ్చిందండి నాకు. ఇప్పుడు ఎవరు కూడా మనం రాజకీయాల్లో చూస్తే ప్రతివాడు ఫస్ట్ పార్టీ పెట్టగానే నేను ఏదో అయిపోవాలనుకునే వస్తున్నారు తప్ప, ఆయన ఆ టైపులో ప్రజా పోరాట యాత్ర 2018లో శ్రీకాకుళం నుంచి ప్రారంభించారు. అక్కడ ప్రతి సమస్యని దగ్గరికి వెళ్ళి చూశారు. ఎవరో చెప్పిన దాని మీద ఆయన ఆధారపడ్డారు, దగ్గరికి వెళ్ళి ఆ బాధితులతో మాట్లాడతారు. తర్వాత మీరు పార్టీలో జాయిన్ అయ్యారు సార్? నేను 2018లోనే జాయిన్ అయ్యాను. 18లో జాయిన్ అయిన తర్వాత 2019లో మీరు ఎలక్షన్ చూశారు. అవును. చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోయాడు, ఒకే ఒక సీట్ వచ్చింది. అప్పుడు మీకేమనిపించలేదా సార్? అంటే ఇక్కడ ఏమైందంటే ప్రజలు అర్థం చేసుకోలేదండి. మీకు అప్పుడు ఈ పార్టీలో చేరా, నేను పవన్ కళ్యాణ్ అధ్యక్షుడు 2 చోట్ల ఓడిపోయాడు, పోటీ చేసిన సీట్లకంతా 1 సీట్ వచ్చింది, ఈ పార్టీకి భవిష్యత్తు ఉంటుందా ఉండదా అని మీకు కొంచెం ఏమన్నా మనసులో లేదండి, కలగలేదు? అస్సలు లేదు. ఎందుకంటే నేను ఏది ఆశించి రాలేదు ఈ పార్టీలోకి. ఓకే. ఇప్పుడు 2019లో నాకు ఎక్కడి నుంచి పోటీ చేస్తారని 2 సార్లు అడిగితే నాకు వద్దు సార్, నేను మీతో ఉండి మీ ద్వారా సమాజానికి మంచి జరగాలనే, నేను అంబేద్కర్ వాదినండి స్వతహాగా. సో నేను సమాజం ఎంత సోషల్ యాక్టివిస్ట్ ఫర్ లాస్ట్ 30-40 years నుంచి. నాకు ఈయన సరైన నాయకుడు దొరికాడు సమాజానికి అని బలంగా నమ్మాను. నేను ఆ పని మీద వచ్చాను.
అంతేగా నేనేది అయిపోదామని రాలేదు. రాలేదు. ఓకే. కాబట్టి నాకు ఆ బాధ అనిపించలేదు. కాకపోతే నేను అర్థం చేసుకుంది ఏంటంటే 2018లోనే పోరాట యాత్రతోనే రాజకీయ ప్రక్రియ ప్రారంభించారు పవన్ కళ్యాణ్ గారు. 19లో ఎలక్షన్స్ వచ్చాయి. షార్ట్ టైం అయ్యి ప్రజలు అర్థం చేసుకోలేకపోయారు జనసేన సిద్ధాంతాలు కానీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానాన్ని. మంచి ఓటింగ్ శాతం వచ్చినప్పటికీ కూడా ఇట్ ఈజ్ ఎ గుడ్ బిగినింగ్ అని అనిపించింది. మొన్న ఎలక్షన్స్ పూర్తిగా అర్థం చేసుకున్నారు. సో దట్ ఆ పీరియడ్ ఏదైతే ఉందో ఇన్క్యుబేషన్ పీరియడ్ లాగా పూర్తిగా పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానాన్ని కానీ ఆయన వేసిన అడుగు జాడలు కానీ ఆయన భావజాలం కానీ పూర్తిగా అర్థం చేసుకున్నారు. ఇంకా అది రోజు రోజుకి పెరుగుతూనే ఉందండి. ఇప్పుడు ఆ రిజల్ట్స్ వచ్చినప్పుడు సార్, ఆ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కొద్దిగా తేరుకున్న తర్వాత పార్టీ క్యాడర్తో పవన్ కళ్యాణ్ ఫోన్లోనో సెల్ ఫోన్లోనో మాట్లాడింటాడు మీ అందరితో. మిమ్మల్ని ఆ ఓటమిని మిమ్మల్ని ఎలా కన్విన్స్ చేశాడు సార్? ఏమని చెప్పాడు మీతో? అంటే యాక్చువల్గా రిజల్ట్ వచ్చాక మాకు చెప్పడం ఏం లేదండి. నేను ముందే చెప్పాను కదా మనం 100% స్ట్రైక్ రేట్ సాధిస్తామని. అందరినీ అభినందించారు. మీరంతా బాగా కష్టపడి పనిచేశారు, నిలబడ్డారు. సో మనం ఈరోజు ఫలితం సాధించామని. తర్వాత ఆయన ఎక్కువ అడ్మినిస్ట్రేషన్ మీద ఫోకస్ పెట్టారు. ఎందుకంటే ఆయన కీలకమైన శాఖలు తీసుకున్నారు. దాని మీద పరిపాలన. సార్ నేను అడిగేది ఏంటంటే 2019లో ఓడిపోయిన తర్వాత, ఆయన ఓడిపోయిన తర్వాత ఆ ఓటమి కారణాలు ఏంటి, ఎందుకు జరిగింది అని మిమ్మల్ని ఎట్లా కన్విన్స్ చేయగలిగాడు మీతో మాట్లాడిన తర్వాత? అంటే మేము రివ్యూ చేసామండి. రివ్యూ చేశారు ప్రతి నాయకుడికి. ఆ రోజు నాకు బాగా గుర్తు, మంగళగిరి పార్టీ హౌస్లో పవన్ కళ్యాణ్ గారు, నేను, నాగబాబు గారు కూడా ఉన్నారు. సో మేము ప్రతి అభ్యర్థి కంటెస్ట్ చేసిన అభ్యర్థిని కూడా పిలిపించి మొత్తం అన్ని నియోజకవర్గాలు రివ్యూ చేసాం. అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది, ఏంటి అని. సో ఆ డేటా మా దగ్గర ఉంది. సో అది ఇట్ ఈజ్ ఒకటండి. ఒక్కసారి మనం పార్టీ పెట్టగానే అధికారంలోకి రావాలనే ఆలోచనతోనైతే జనసేన నడవలేదు. ఇట్ ఈజ్ పీపుల్స్ మూవ్మెంట్ కింద వెళ్దాం. ప్రజలు అర్థం చేసుకుని మనల్ని అర్థం చేసుకునేటప్పుడు అధికారం వాళ్ళు ఎప్పుడు ఇస్తే అప్పుడు తీసుకుందాం అనే ఆలోచనే పవన్ కళ్యాణ్ గారిది తప్ప ఏదో అడ్డుదారులు తొక్కు ఎలాగైనా సరే మేకవెల్లి థిరీ లాగా ఎలాగైనా అధికారంలో రావాలన్న ఆలోచన అంటే లేదు. సో ఆ రోజు విశ్లేషణ చేసుకున్నాం, ఎందుకు దెబ్బతిన్నాం. అంటే యాక్చువల్గా చాలా మంది సామాన్యులకి మనం టికెట్లు ఇచ్చినప్పటికీ కూడా ప్రజలు మన ఐడియాలజీని అర్థం చేసుకోలేదు. దానివల్ల మన వాళ్ళు ఓటమి చెందారు. వాళ్ళు ఎంతసేపు ఏంటంటే రాజకీయ నాయకుడు అంటే పెత్తందారులు క్యాపిటలిస్టులని చూశారు. ఈ రకంగా మేము మా ఇంటర్నల్ చర్చలో మేము మాట్లాడుకున్నాం. దాని తర్వాత మొన్న రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఈ రిజల్ట్స్ మనం ఇలా కొట్టబోతున్నాము అని ముందుగా చెప్పాడా మీకు? చెప్పారు. మనం చాలా బలమైన పార్టీగా అవతరిస్తాం, మనం పోటీ చేసి అన్ని స్థానాలు గెలుస్తాం, చాలా కాన్ఫిడెంట్ గా ఉండేవారు అన్నారు. పవన్ కళ్యాణ్లో మామూలుగా ఇప్పుడు పబ్లిక్లో ప్రజలు అనుకునేది నేను చెప్తాను సార్, ఏమనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గెలిచాడు, బాగానే ఉంది, అతను ఆ శాఖల పైన ఏదో వర్క్ చేస్తున్నారు, బాగానే చేస్తున్నారు. కానీ పార్టీ నిర్మాణం అనేది ఆ స్ట్రక్చర్ని రూపొందించుకోలేదు అనేది ఒకటి. పార్టీలో అసలు క్రమశిక్షణే లేదు అని ఇంకొకటి. అసలు ఎవరు ఏం మాట్లాడుతున్నారో, ఎవరు ఏ డిబేట్కి వెళ్తున్నారో, టీవీలలో ఏ టాపిక్ తీసుకొస్తున్నారో తెలియదు ఒకటి. ఇంకొకటి, మీడియాతో సఖ్యతే ఉండదు. అసలు జనసేన పార్టీలో మీడియా వింగ్ అనేది ఒకటి ఉందా అనేది కూడా ఎవరికి తెలియదు. అటువంటి పరిస్థితుల్లో ఇంకా ప్రభుత్వం వచ్చి 9 నెలలు అవుతుంది, ఒక స్ట్రక్చర్ని రూపొందించుకోలేక ఇదే పవన్ కళ్యాణ్ ఏం చెప్తుంటే టీడీపీ పార్టీని చూసి నేర్చుకోండి అంటాడు. కనీసం ఆ స్ట్రక్చర్ అయినా ఈయన ఫాలో కావచ్చు కదా. ఏంటి ఇబ్బంది ఏంటి సార్? డబ్బులు లేవా, లేకపోతే మనుషులు లేరా, ఏంటి ప్రాబ్లం ఏంటి సార్? అంటే స్ట్రక్చర్ ఫార్మ్ చేసుకోలేదు అన్న విమర్శ అది ఈ రోజుది కాదండి. గెలవక ముందు నుంచి మేము రాజకీయాల్లో వచ్చినప్పటి నుంచి వింటూనే ఉన్నాం.
ఏంటంటే ఆర్గనైజేషన్ లేదు. ప్రధాన లోపం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు నూతన రాజకీయ ప్రక్రియని అమలు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో. దురదృష్టవశాత్తు ఈ రాజకీయ పార్టీలు, ఈ కుహనా మేధావులు కొంతమంది ఉన్నారు, ఎనలిస్టుల రూపంలో ఛానల్స్కి వెళ్తుంటారు వాళ్ళు. నేను వాళ్ళు ఏమంటారంటే ఎనలిస్ట్ రూపంలో ఉన్న ఉగ్రవాదులు అంటాను నేను ఒకసారి మాట్లాడాను కూడా డిబేట్స్లో. వీళ్ళు ఏం చెప్తారంటే పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానం అర్థం చేసుకోలేదు. ఇప్పుడు మీ ద్వారా, మీ ఛానల్ ద్వారా నేను ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలియజేస్తున్నాను ఏమిటి అని అంటే, ఆయన డైరెక్ట్గా ప్రజలతో కనెక్ట్ అవుతున్నాడు. పీపుల్ ఆర్ అబ్జర్వింగ్ హిమ్, పీపుల్ ఆర్ స్టడీయింగ్ హిమ్, పీపుల్ ఆర్ యాక్సెప్టింగ్ హిమ్. నన్ను ఒక నాయకుడు అడిగాడు, మీరు అడిగిన ప్రశ్నే నన్ను అడిగాడు, ఏమండి మీ పార్టీకి విలేజ్ లెవెల్, వార్డ్ లెవెల్ కమిటీలు ఉన్నాయి కదా అని. బ్రహ్మాండంగా వేసామండి కమిటీలు, మాకు మొదటి నుంచి ఉన్నాయి. మీరు మీటింగ్ పెడితే ఎంతమంది వస్తారండి సమావేశానికి అని అడిగాను. అది పెద్ద కష్టం సార్. మరి మా కమిటీలు లేవు. పవన్ కళ్యాణ్ గారు ఒక మీటింగ్ పిలిపిస్తే 5 లక్షలు వస్తారు. అవును. మరి కమిటీలు మీరు పీకిద్ది ఏంటి, లేకపోతే మేము లోటు ఏంటి మాకు? మా ప్రక్రియ మేము ఫాలో అవుతున్నాం, మీకు నచ్చితే అది గమనించండి, ఎందుకు విమర్శిస్తుంటారు? మా ఓన్ మెథడాలజీలో మేము వెళ్తున్నాం అనేసరికి హీ కన్విన్స్డ్ విత్ మీ. ఈ ఆలోచన నాకు రాలేదు శివశంకర్ గారు. ఆఫ్టర్ ఆల్ ఇట్ ఈస్ పీపుల్స్ మేనేజ్మెంట్. ఎస్. ఇప్పుడు రేపొద్దున పవన్ కళ్యాణ్ జిల్లా అధ్యక్షుడిగా ఎవరినో పెట్టాడు అనుకోండి, ఆ జిల్లాలో ఎక్కువ సీట్లు గెలిస్తే ఇదంతా నా మహిమే, నేను నా వల్ల గెలిచింది అంటాడు. అవును. ఇది ఆల్రెడీ పిఆర్పిలో దెబ్బతిన్నది. ఆల్రెడీ ఈ రాజకీయ పక్షాలు, రాజకీయ వర్గాలన్నీ కూడా కిల్ చేసే ఒక పార్టీని. రెండో పార్టీ ఇది ఫేజ్ 2. ఇది ప్రజారాజ్యం ఫేజ్ 1 అయితే ఫేజ్ 2 ఇది. ఫేజ్ 2లో జాగ్రత్తలు తీసుకోవాలి కదండి లలిత్ కుమార్. అవును. సో దానికి అనుగుణంగా విత్ లాంగ్ విజన్ అండ్ స్ట్రాటజీ ఆయన ప్రతి అడుగు వేస్తున్నారు. మీరు చెప్పింది నేను విభేదించటం లేదు. కొంతమంది క్రమశిక్షణ రాహిత్యంగా ఉన్నారు, కొంతమంది ఎలా బిహేవ్ చేస్తున్నారో వాళ్ళకే తెలియట్లేదు, పార్టీలో ఉన్నాయి. నేను హిపోక్రటిక్ గా మాట్లాడట్లేదు, ఇలాంటివి ఏమి లేవు, మా పార్టీ చాలా క్లీన్ గా ఉందని అంటలా. అవన్నీ సర్దుకుంటాయండి. ఇప్పుడు ఒక వ్యక్తికి ఒక బాధ్యత ఇచ్చేటప్పుడు, నేను 7 సంవత్సరాలు దాటి ఈ పార్టీలో ఉన్నాను, ఏ రోజు క్రమశిక్షణ దాటి పార్టీకి ఇష్యుమంత ఇబ్బంది కలిగించిన దాఖలాలు లేకుండా నేను ఈ పార్టీలో నడుస్తున్నాను. బాధ్యత మన మీద ఉంటుంది, నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ. మీ టీవీ ద్వారా చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారు బెట్ట పట్టుకొని మన అందరిని కూర్చోబెట్టి చేయరు. ఆయన ఒక అవకాశం ఇచ్చేటప్పుడు పార్టీకి ఏమాత్రం ఇబ్బంది లేకుండా ప్రవర్తించవలసిన బాధ్యత నాయకుడి మీద ఉంటుంది, కార్యకర్తల మీద ఉంటుంది. సో అలా లేకపోతే ప్రమాదానికి దగ్గర అవుతున్నట్టే లెక్క. వాళ్ళు ప్రమాదానికి దగ్గర అవుతున్నట్టే లెక్క. వాళ్ళు ఎదగలేరు, సమాజానికి ఏమీ చేయలేరు. వాళ్ళు బూడిద గుమ్మడికాయల కంటే అధ్వానం. ఎందుకు అది అన్నానంటే, బూడిద గుమ్మడికాయ దిష్టి తీయడానికి వెనక వస్తుంది, వాళ్ళు దానికి పనికిరారు. కాబట్టి అన్ని సక్రమంగా సర్దుకుంటాయి. ఇంకోటి సార్, ఇటీవల మనకు తిరుపతిలో మీ జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయలు ఉన్నాడు. ఒక మహిళకు సంబంధించిన అక్రమ సంబంధంతో పాటు 1,20,00,000 రూపాయల అమ్మాయి తీసుకున్నాడని ఓపెన్ గా పబ్లిక్ లో ప్రెస్ క్లబ్ లోనే తనకు అన్యాయం జరిగిందనేసి ఆ అమ్మాయి చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ కూడా ఆమె రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాని తదుపరి అతన్ని పార్టీ నుంచి పక్కన ఉండమనేసి ఒక లెటర్ అతనికి ఇచ్చారు. పార్టీ నుంచి ఏదో కాన్ఫ్లిక్ట్ కమిటీ ఒకటి వేస్తున్నాము, విచారణ చేస్తామన్నారు. ఆ విచారణ ఎంతవరకు వచ్చింది తెలియదు. అతని మీద ఏమన్నా యాక్షన్ తీసుకున్నారా అనేది అది తెలియదు. ఎందుకు ఒక యాక్షన్ తీసుకోవడానికి ఇంత లేట్ ఎందుకు సార్? అంటే ఒకటి మనం గమనించాలంటే, ఇప్పుడు ఆ విషయం ఇప్పుడు విచారణలో ఉంది కాబట్టి ఒక జనరల్ సెక్రటరీగా నేను మాట్లాడడం కరెక్ట్ కాదు. కానీ
ఒక ఎలిగేషన్ వచ్చేటప్పుడు పూర్తి ఎంక్వైరీ చేసి, ఎలిగేషన్ ఎప్పుడు కూడా ఈ ప్రస్తుత రాజకీయాల్లో ఇప్పుడు నా మీదే హత్యా ప్రయత్నం అనే ఎలిగేషన్, ఎలిగేషన్కి ఉన్న నిబద్ధత ఏముంది? ఇప్పుడు నా క్యారెక్టర్ తెలుసు కాబట్టి ఈ రాష్ట్రంలో ఎవడూ నమ్మలేదు, కేసు పెట్టినోడిని తిట్టారు. సో ఎప్పుడు కూడా ఎలిగేషన్ ఎవరి మీద అయితే ఆపాదించబడుతుందో ఆయన ప్రూవ్ చేసుకోవాలి. ఇట్ ఈజ్ ఫాల్స్ ఎలిగేషన్. అవును. సో చర్యలు అయితే తీసుకుంటారు, ఎటువంటి వాడిని కూడా క్షమించడు ఆయన. దురదృష్టవశాత్తు ఏంటంటే మీడియా కూడా ఎక్కువ స్పందిస్తుంది. ఇప్పుడు ఏదో చిన్న ఇన్సిడెంట్ జరిగితే దాన్ని ఒక పెద్దగా అంత ఇంపార్టెన్స్ ఇప్పుడు దేనికి ఇస్తున్నది అంటే అది మహిళలు చేశారనుకోండి సార్, దానికి మీడియా ప్రయారిటీ ఇచ్చేస్తుంది ఫస్ట్. అదొకటి. జనసేన పార్టీ కాబట్టి ఒక జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జి చేశాడు కాబట్టి అది మీడియా మస్ట్ గా దాన్ని హైలైట్ చేస్తుంది. అదొకటి. ఆ అమ్మాయి రెడ్డి సామాజిక వర్గము ప్లస్ ఆ అమ్మాయి దగ్గర తీసుకున్న డబ్బు 1,20,00,000 కాబట్టి మీడియా మస్ట్ గా దాన్ని ఎక్స్పోజ్ చేస్తుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనం ఎప్పుడైతే చర్యలు ఇమ్మీడియట్ ఎంత తొందరగా తీసుకుంటేనే మిగతా క్యాడర్కి అందరికీ, మిగతా నాయకులందరికీ ఒక మెసేజ్ వెళ్తుంది. ఈ విధంగా మనం దీన్ని నాంచుతూ పోవటం వల్ల ఏమవుతుందంటే రేపు మనము చేయొచ్చు అనే భావన క్యాడర్లోనూ నాయకుల్లోనూ ఏర్పడుతుంది. కానీ ఏది కూడా జనసేన పార్టీలో కఠిన నిర్ణయాలు ఉండటం లేదు అనేది వాస్తవం. ఎప్పుడైతే ఆ కఠిన నిర్ణయాలు అనేటివి తీసుకుంటారో అప్పుడు కొంచెం క్యాడర్లో కూడా భయం అనేది కలుగుతుంది అనేసి నా భావన. అంటే అందులో ఏమవుతుందంటే, అంటే మీ భావన కరెక్టే, నేను దాన్ని విభేదించట్లేదు. సొసైటీలో ఏమిటంటే ఒకటి మీరు గమనించాలి. ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారిని ఆ సినిమా టెక్లో ఏంటంటే చాలా ఫాస్ట్గా రియాక్ట్ అవుతారు సినిమాల్లో. అవును. ఆ పర్సనాలిటీని ఊహించుకుంటున్నారు. ఇమీడియట్గా ఇదైతే రైటింగ్ చేసి వెళ్ళి కొట్టేయాలి. పవన్ కళ్యాణ్ గారి ఒరిజినల్ స్వభావం చాలా మందికి తెలియదు. ఎందుకంటే 7 సంవత్సరాల నుంచి నేను ఆయన దగ్గరుండి ప్రయాణం చేస్తున్నాను కాబట్టి ఆయన నిర్ణయాలు తీసుకోవడంలో నేను ఇంతకుముందు ఒక ఇంటర్వ్యూలో కూడా నేను చెప్పాను. ఐ థింక్ 10 TV ఇంటర్వ్యూలో చెప్పాను, కాంక్లేవ్లో. ఆయన నిర్ణయాలు తీసుకోవడంలో చాలా నిదానంగా తీసుకునే తత్వం ఉంది. అది చాలా మందికి తెలియదు. స్లోగా అబ్జర్వ్ చేసి నిర్ణయాలు తీసుకునే తత్వం ఆయనలో ఉంది. ఇక్కడ ఈ పర్సనాలిటీ అండర్స్టాండింగ్ క్లాష్ వస్తుంది ప్రతి ఒక్కరికి. నేను దానికి ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను. నాకు భారతదేశంలో పివి నరసింహారావుకి క్యారెక్టర్ గా ఉండేది, మాజీ ప్రధాని గారికి. ఆయన మౌనంగా ఉండేవాడు. కాలమే పరిష్కరిస్తుంది. అలాగా కాలం కోసం విడిచిపెడితే అన్ని బయటకు వస్తాయి. మనం క్విక్ గా స్పందిస్తే మనమైనా తప్పవచ్చు, అవతల తప్పవచ్చు. ఆ తత్వం మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిలో నేను చూశానని చెప్పాను. కాబట్టి క్షమించడం అన్న క్వశ్చనే ఉత్పన్నం కాదండి. పూర్తి విచారం జరిగాక తగు చర్యలు ఖచ్చితంగా ఉంటాయి. ఎవరు ఈ రోజుకి ఇందాక మీరు ఒక మాట అన్నారు, ఆయన చూసి ఇంకోలా, ఆ క్వశ్చనే ఉత్పన్నం కాదండి. ఎందుకంటే ఈ విషయం చాలా మంది నాయకులకు తెలుసు. పవన్ కళ్యాణ్ గారు మనం పూర్తి ఆయన నిఘా నేత్రంలో మనం ఉన్నాము అన్న విషయం ప్రతి ఒక్క నాయకుడికి తెలుసు అండి. ఓకే. కాబట్టి ఆ సమస్య ఉత్పన్నం కాదండి. కాబట్టి దాని మీద ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. ఇంకోటి శంకర్ గారు, మీరు పవన్ కళ్యాణ్ గారు ఏదైనా మీటింగ్లో, అంటే మీ కోర్ కమిటీ మీటింగ్లో కూర్చున్నప్పుడు, మొన్న ఎలక్షన్స్ అప్పుడు మనకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, మనం పార్టీ నడపడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది మనకు అనేసి మీతో ఎప్పుడైనా డిస్కస్ చేసిన సందర్భం ఉందా? ఆయన ఎంత ఇబ్బంది ఉన్నా ఆయన భరిస్తారు కానండి. ఎప్పుడు మీతో షేర్ చేసుకోవడం అది ఇప్పుడు అంటే చాలా ఇబ్బందులు పార్టీ పెట్టేటప్పటి నుంచి నేను ఉన్నాను కాబట్టి. ఫస్ట్ ఆయన పోరాట యాత్ర స్టార్ట్ చేసేటప్పుడు ఇచ్చాపురం కపాస్ గుద్ది, అక్కడి నుంచి నేను ఉత్తరాంధ్ర పోరాట యాత్ర అంతా ఆర్గనైజ్ చేసింది నేను.
అప్పుడు నాకు తెలిసి ఆయన బ్యాంక్ బ్యాలెన్స్ 33,000 ఎంత ఉంది. హ్మ్. నేను ఆ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాను, ఆయన మీద భారం మోపాను. హ్మ్. నేను ఇంకా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళిపోతున్నాను, నువ్వే నడిపించు అని చెప్పేసి వచ్చానండి నాతో చెప్పడం జరిగింది. హ్మ్. అప్పుడు ఫస్ట్ ఆయన వైజాగ్లో అంబేద్కర్ భవన్లో నేల మీద పడుకున్నాడు. నేల మీద పడుకున్నాడు. అవును. నేను ఏసీ అరేంజ్ చేస్తే తీయించారు. అంటే అప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్న బ్యాలెన్స్ 33,000 రూపాయలు. అంతే. నడిపించాల్సింది వెంకటేశ్వర స్వామి. అంతే. యాక్చువల్గా పోరాట యాత్ర అంతా కూడా జన సైనికులు నాయకులే నడిపించారు. ఫర్ ఎగ్జాంపుల్ పెందుద్దులో నేను అప్పుడు చూస్తుండేవాడిని. పెందుద్దులో మీటింగ్, డయాస్, మైక్, ఎవ్రీథింగ్, ఒక 10 మంది స్పాన్సర్స్, బయట వాళ్ళు కాదండి, పార్టీ వాళ్ళే. నీళ్ళు ఒకరిస్తే, మజ్జిగ ప్యాకెట్లు ఒకరిస్తే. ఇది బహుజన సమాజ్ పార్టీలో నేను చూశానండి. అవునవును. సేమ్ అదే సిద్ధాంత ప్రకారం నడిచిందండి. అలా చూసి ఎప్పుడైతే పార్టీకి నమ్మకం కలిగిందో, సో ఆయన పార్టీ విరాళాలు కూడా ఏంటంటే బ్లా అన్ని త్రూ చెక్కే, ఆన్లైన్ పేమెంట్, ఆన్లైన్. 10 రూపాయల దగ్గర, 100 రూపాయల దగ్గర నుంచి ₹1,00,000 వరకు కూడా ఆన్లైన్ పేమెంట్. క్యాష్ తీసుకోవడం అనేది క్వశ్చనే లేదు. సో ఒక విలువలతో పార్టీని నడుపుకుంటూ వస్తున్నారండి. అందులో ఎంత కష్టం ఉన్నా సరే ఆయనే భరిస్తారు, కానీ ఎప్పుడు మాతో షేర్ చేసి ఇబ్బందులను మాతో ఎప్పుడు షేర్ చేయలేదు. ఇంకోటి శంకర్ గారు, ఇప్పుడు టీడీపీ పార్టీ ఒక బలమైన పార్టీ, వైసీపీ ఇంకా బలమైన పార్టీ, ఒక ఆర్థికంగా. నెక్స్ట్ వీళ్ళ మధ్యలో మీద ఒక చిన్న పార్టీ, అంతేనా? ముగ్గురు విడివిడిగా పోటీ చేస్తే మనం అధికారంలోకి వస్తామనే మీకు ఆలోచన ఉందా? అంటే ఇక్కడ యాక్చువల్గా మొదటలో 2019 ఎన్నికల తర్వాత మీరు ఒక మాట అన్నారు, టీడీపీ బలమైన పార్టీ. అవును. ఆర్ వైసీపీ బలమైన పార్టీ. పారామీటర్స్ ఏంటి? డబ్బు. డబ్బు ఒకటి. దీని అనుభవం, టీడీపీకి సంబంధించి ఒక 40 years ఇండస్ట్రీ లోతుగా ఉన్న పార్టీ, ఒక 70 ఇప్పుడు కోటి మంది సభ్యులు గల పార్టీ, మంచి క్యాడర్ ఉన్న పార్టీ. వీళ్ళిద్దరికంటే మీదే కొద్దిగా, అదే చెప్తాను నేను, పాయింట్కి వస్తున్నాను. నేనేమంటానంటే వీళ్ళిద్దరికంటే జనసేన బలమైన పార్టీ అంటాను. నా పారామీటర్ ఏంటి? ప్రజల ఆదరణ. డబ్బు ఎంత ఉందన్నది కాదు కదండి. అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు, 1 man 1 vote 1 value. అనిల్ అంబానీకి ఒక్క ఓటే ఉంటుంది, లలిత్ కుమార్కి ఒక్క ఓటే ఉంటుంది. వాట్ ఈస్ ద బ్యూటీ కాన్సెప్ట్ అండ్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్. ఆ రకంగా చూస్తే ప్రజా సంపదతో మేము బలవంతులమే. కానీ వైసీపీ ప్రభుత్వం అరాచకాల నుంచి ప్రజల్ని కాపాడాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఇప్పటం సభలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని చెప్పి ప్రజల పక్షాన ఆయన ఒకరాత్మ తీసుకున్నాడు. యాక్చువల్గా అయితే నష్టం జరిగింది మాకు, కానీ ప్రజల కోసం మనం ఎందుకు ఈ పార్టీ పుట్టింది? అసలు మన పార్టీ ఎందుకు పెట్టాం? ప్రజలకే కోసమే కదా మనం పెట్టింది. మళ్ళీ ఆ పార్టీ అధికారంలోకి వచ్చేటట్టయితే ప్రజలు నాశనం అయిపోతారు. కాబట్టి ప్రజా శ్రేయస్సు దృష్ట్యా నేను ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అనే నిర్ణయం ఎన్నికలకు 3 సంవత్సరాల ముందే తీసుకున్నారు. తీసుకుని మా అందరినీ ఆ రకంగా ట్యూన్ చేశారు. ఆయనకి తెలుసు మా బలం చాలా పెద్దదని, తనను తాను తగ్గించుకున్నవాడు ఇచ్చింపబడతాడని బైబిల్ సూక్తిని అనుసరించాడు ఆయన. సో ఈరోజు దేశంలో, ప్రపంచంలో కూడా చాలా మంది కొనియాడుతున్నారంటే ఈ ప్రాసెస్ వల్లేనండి. అంటే మీరు అన్నట్లు ఆయనకు 3 సంవత్సరాల క్రితమే ఓటు చీలనివ్వను అన్నారంటే టీడీపీతో జత కట్టే ఆలోచన ఉన్నట్లే అని కదా? కాదండి, ప్రభుత్వ వ్యతిరేక ఓటు అంటే ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం చాలా అరాచకాలు చేస్తుంది. అవును సార్, ఇప్పుడు వ్యతిరేక ఓటు
ఎవరు షేర్ చేసుకుంటారు? టీడీపీ, జనసేన టీడీపీ అని కాదు, ప్రతిపక్షాలు. అదే ప్రతిపక్షాలు షేర్ చేసుకుంటారు. అవును. అటువంటిది చీల నువ్వను అన్నాడంటే అర్థం ఏంటి? నేను ప్రతిపక్షాలతో కలిసి రంగంలో దిగుతానన్నే కదా సార్. అంతే, దాని అర్థం కూటమిగా అంటే 3 సంవత్సరాల క్రితమే ఇతను తన వ్యూహం ఏదో, తన ప్లాన్ ఏంటో ముందుగానే చెప్పా ఇండైరెక్ట్ గా. అదే మీకు ఇనిషియల్ లో చెప్పాను, హైలీ విజనరీ లీడర్. ఆయన అర్థం చేసుకోవడం కష్టం. ఆయన చాలా ముందుకెళ్ళి ఆలోచిస్తారు అని చెప్పేసి నేను చెప్పడానికి ప్రధాన కారణం. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ జరిగినా జరగకపోయినా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వకూడదు కాబట్టి తప్పకుండా టీడీపీతో జతకట్టేవాడే. అందులో క్లారిటీ ఉంది. అంటే అరెస్ట్ అయ్యారని కాకపోతే 3 సంవత్సరాల క్రితమే ప్లాన్ ఉంది అతను మళ్ళీ ఆ ప్రభుత్వం రాకూడదు అని. అవునవును. దానికి ఏం చేయాలి, ఆ ప్లాన్ ఆయన దగ్గర ఉందని అది అమలు చేశాడు. ఇంకోటి సార్, మిమ్మల్ని వేధించారు, చాలా బాధ పెట్టారు జనసేన లీడర్లను, కార్యకర్తలను. అప్పట్లో టీడీపీకే దిక్కులేదు. టీడీపీ క్యాడర్ లెవెల్లో మంచి బేస్ ఉన్న పార్టీ. ఆ జగన్మోహన్ రెడ్డి పాలనలో టీడీపీ వాళ్ళు ఎక్కడున్నారు కూడా తెలియని పరిస్థితి. అటువంటిది జనసేన వాళ్ళు అక్కడక్కడ ఉండేవాళ్ళు. కొంతమంది యూత్ కానివ్వండి, అభిమానులు కానివ్వండి, జెండాలు పట్టుకొని తిరిగే ఏదైనా కార్యక్రమాలు చేసేవాళ్ళు. ఇవన్నీ అటాకింగ్స్ అన్ని చూసిన తర్వాత పవన్ కళ్యాణ్కు అన్ని విషయాలు తెలుసు. మనకు పత్రికల్లో రానేటి చాలా ఉన్నాయి విషయాలు. జనసేన వాళ్ళను జగన్మోహన్ రెడ్డి అర్ధరాత్రులు పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్లి వాళ్ళను అవమానించే రీతిగా, అంటే ఈ పార్టీ వద్దు, మనం బయటికి రాకూడదు, వర్క్ చేయకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళను అవమానకర రీతిలో బట్టలన్నీ విప్పించి కొట్టి మళ్ళీ వదిలేసేవాళ్ళు. ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. అంటే ఈ అరాచకం ఇలా జరుగుతోంది అనేసి. అట్లాగే టీడీపీలో కూడా మనం అరెస్టులు, కథ, వ్యవహారము ఇవన్నీ కూడా చూసాం. ఇవన్నీ చూసిన తర్వాత పవన్ కళ్యాణ్లో ఏ అంశం గట్టి పట్టుదల జగన్ ప్రభుత్వాన్ని రాకుండా చేయాలనే అంశం ఏది సార్? ఒకటండి, ఇక్కడ భారత రాజ్యాంగాన్ని పెట్టేటప్పుడు అంబేద్కర్ గారు ఒక మాట అన్నారు, నేను భారతదేశ పౌరుడిని దృష్టిలో పెట్టుకొని ఈ రాజ్యాంగాన్ని రాశాను. పౌరుడి హక్కులు కానీ ఎక్కడైనా నష్టం కలిగి ప్రభుత్వాలు వ్యవహరించినట్లయితే ఐఆమ్ ద ఫస్ట్ మ్యాన్ టు బర్న్ దిస్ కాన్స్టిట్యూషన్ అన్నాడు మహానుభావుడు. నేనే తగలబెడతాను అన్నాడు ఈ రాజ్యాంగాన్ని. ఆ రాజ్యాంగ ఉల్లంఘన ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. అంబేద్కర్ వాదం పునాదిగా పుట్టినటువంటి పార్టీ జనసేన పార్టీ. పౌరుడు స్వేచ్ఛ లేదు, బ్రతికే హక్కుని కాలరాస్తుంది ప్రభుత్వం. ప్రభుత్వమే హింస చేస్తుంది. స్టేట్ టెర్రరిజం అని నేను కాయిన్ చేశాను వర్డ్ డిబేట్స్ లో. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ స్టేట్ టెర్రరిజం. ఎవరికి చెప్పుకోవాలని? చివరికి న్యాయస్థానాలను కూడా బెదిరించి బ్లాక్మెయిల్ చేసే ధోరణి ప్రభుత్వం చేస్తుంది. జడ్జిల ఫోన్ల మీద నిఘా పెట్టింది. సోషల్ మీడియాలో కూడా సోషల్ మీడియా మీద జడ్జిల మీద దాడి చేపించింది. అసలు నేను చెప్తాను లలిత్ కుమార్ గారు, ఒక ప్రజా ప్రభుత్వం ఏ రకంగా పరిపాలించకూడదు అంటే 10 PhDలు వస్తాయి గత 5 సంవత్సరాలు వీళ్ళు చేసిన అరాచకాల మీద. 10 PhDలు వస్తాయి, ఈజీగా వస్తాయి. నేను అది డిబేట్లో కూడా చెప్పాను చాలాసార్లు. మరి ఇలాంటప్పుడు ఎవరు రీచ్ చేయాలి వాయిస్? ఇవన్నీ కలిసివేసింది అతనికి. ఐఎమ్ ఎ సన్ ఆఫ్ ది సాయిల్, మై పీపుల్ ఆర్ శాండ్విచింగ్, సప్రెసింగ్ లైక్ ఎనీథింగ్. స్వతహాగా ఆయన విప్లవవాది కాబట్టి తిరుగుబాటు చేయాలి అదే అదే లక్షణంతో ఆయన అంత ఆవేశంగా ప్రజల్ని కార్యోన్ముఖులుగా చేశారు. ఆ రోజు ఏ పార్టీ వాళ్ళు కూడా రోడ్డు మీదకి రాలేదు. గెలిచాక అందరూ ఎవరికాడు నాది ఇది నాది నాది అని మాట్లాడతారు.
ఏమైంది? ప్రజాస్వామ్యవాదులు ఏమయ్యారు? ప్రజాతంత్ర సంస్థలు ఏమయ్యాయి? అసలు డెమోక్రటిక్ ప్రాసెస్ ప్యారలైజ్ అయిపోయింది. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ గారు అంత తీవ్రంగా స్పందించబట్టే ప్రజాస్వామ్యం ఈరోజు కాపాడగలిగింది. ప్రజా హక్కులు కాపాడగలిగాం. ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది లలిత్ కుమార్ గారు 24 ఎన్నికల తర్వాత. లేదంటే ఆంధ్రప్రదేశ్ ని మన చిత్రపటంలో ఎక్కడ ఉండేదో ఈ రోజు, ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు ఆ నిర్ణయం తీసుకోకపోయినట్లయితే, ఇది ఆయన ఊహించారు. అవును. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ లో నేను గమనించింది ఏంటంటే, ఎలక్షన్స్ ఒక 2 సంవత్సరాలు ఉన్నాయి 1 ఇయర్ ఆ 2 ఇయర్స్ ఉన్నాయి అనగా తాడేపల్లి గూడెంలో అనుకుంటాను రోడ్లకు ఏదో మరమ్మతులు చేసి మట్టి పోసి కాపు సామాజిక వర్గానికి ఒక మెసేజ్ ఇచ్చాడు. మీరు పెద్దన్నయ్య పాత్ర పోషించండి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను వాళ్ళకు అవకాశాలు ఇవ్వండి అనే ఆ లైన్ ఆ స్టేజ్ మీద చెప్పినప్పుడు కాపు సామాజిక వర్గంలో కూడా ఆలోచన బాగా మొదలైంది. అవునండి, అవును. అన్నీ మనమే అనుభవించాలని కాదు, మనం అగ్రవర్ణమైనా కూడా మనం ఎలాగూ ఉంటాం, వీళ్లకు మనం అధికారం ఇవ్వాలి అనే ఆలోచనతో ఆ ఏదైతే పవన్ కళ్యాణ్ చెప్పాడో ఆ మాట విన్న తర్వాత ఆ సందర్భంలో వైసీపీ పార్టీలో కూడా గుబులు మొదలైంది. అంతవరకు కాపు సామాజిక వర్గం నుంచి ఒక్క మాట మాట్లాడలేదు ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్. కానీ అక్కడ మాత్రము పెద్దన్న పాత్ర పోషించాలి అన్నాడు. అంటే దీనికి ఏమన్నా ఆయన ఆలోచన ఏదైనా రీజన్ ఉందా సార్ ఆ మాట చెప్పడానికి? మంచి క్వశ్చన్ సార్. యాక్చువల్గా తాడేపల్లిగూడెం సభ కాదంటే మచిలీపట్నం. ఓకే. మచిలీపట్నం సభలో ఆయన ఏమన్నారంటే, కాపులు పెద్దన్న పాత్ర పోషించాలి. దాని వెనక సామాజిక నేపథ్యం ఉందండి, సామాజిక విశ్లేషణ ఉంది. ఏమిటి అని అంటే, మీరు కాపులు మేజర్ ఓట్ షేర్ ఉన్నటువంటి కమ్యూనిటీ ఈ రాష్ట్రంలో, ఎవరు అవునన్నా కాదన్నా. ఒక సామాజిక కుట్ర జరిగిందండి. మీరు జర్నలిస్ట్గా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఏ జిల్లాలో కూడా కాపులకి వేరే ఆ జిల్లాలో ఉన్న ఇతర కులాలకి వైరం సృష్టించారు వాళ్ళ లబ్ధి కోసం. ఓకే, నేను ఒకరిని నిందించట్లేదు, సామాజిక కుట్ర. నేను ఒకసారి మీరు ఈస్ట్ గోదావరి చూసినట్లయితే దళితులు ఎవరు కూడా అన్న, తమ్ముడు, బావ అని పిలిచే జాతి ఏదైనా ఉందంటే అది కాపు జాతి. మరి కాపులకి దళితులకి పడదనే కుట్ర సృష్టిస్తారు. ఓకే. ఇవన్నీ కూడా ఆయన అనాలిసిస్ లో అబ్జర్వ్ అయ్యాయి. కాపు జాతి మీద చారిత్రక సామాజిక కుట్ర జరిగింది అన్నది ఆయనకు అర్థమైంది. కాబట్టి ఒకసారి ఆ వైరుధ్యంగా తొలగించిస్తే వెల్డింగ్ అవుతుంది. అలాగే ఫ్రెటర్నిటీ, అంబేద్కర్ గారు ఏమన్నారు? ఈక్వాలిటీ, లిబర్టీ, ఫ్రెటర్నిటీ. ఇందులో ఏది అమలు కాకపోయినా రాజ్యాంగం నాశనమైనట్టే ఉంటాడు. కులాలను కలిపే ఆలోచన విధానం మా సూత్రం నెంబర్ 1, సిద్ధాంతం నెంబర్ 1కి ముడి పెడుతున్నాం దీన్ని. దట్ ఈజ్ అంబేద్కరిజం అండి. కులాలని కలిపే ఆలోచన విధానం. ఆర్టికల్ 341లో భారతదేశంలో ఉన్న ఎస్సీ కులాలన్నింటినీ ఒక్క స్ట్రోక్తో కలిపేశారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. 342లో షెడ్యూల్డ్ ట్రైబ్స్ అని మొత్తం కులాలన్నీ కలిపేశారు. సో ఈ కులాలని విడదీసే విధానము బ్రిటిషర్స్ పాలన. దాన్ని సామాజికంగా కాపుల్ని మిగతా జాతుల్ని విడదీసే కుట్ర జరిగిందండి. దాన్ని అడ్రస్ చేశారు. అందుకే కాపుల్ని మీరు పెద్దన్న పాత్ర పోషించేటట్టయితే బీసీ దళిత వర్గాలు మీ మీద పూర్తి విశ్వాసం ఏర్పడుతుంది. గతంలో జరిగినటువంటి ఏవైనా ఉండేటట్టయితే రెమినెంట్స్ అవన్నీ పోతాయి. కాబట్టి ఆయన ఒక సామాజిక మెసేజ్ ఇచ్చాడండి. అవును,
కాపులతో పాటు మిగతా కులాలకు కూడా ఇచ్చాడండి ఆయన మెసేజ్. కాపులు పెద్దన పాత్ర పోషిస్తారు, మీరు కూడా వాళ్ళతో సఖ్యతగా ఉండాలని దాని నిగూఢార్థం. నీకు అంతే కరెక్టే. కాబట్టి అది చాలా చాలా ఊహించి ఆలోచనతో మాట్లాడిన మాటలండి అవన్నీ. అంతేగాని ఏదో చాలా మంది తెలియక ఈ వైసీపీ నాయకులు పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు. అవును. అది వాళ్ళ ఆలోచన వేవ్ లెంగ్త్ అది. దాన్ని మనం వాళ్ళని చూసి నవ్వుకోవాలి తప్ప వాళ్ళకి సమాధానం చెప్పిన అవసరం లేదు. ఆయన ఆలోచన విధానం వాళ్ళకి అర్థం కావాలి కదా. కావాలి. అవును. ఇంకోటి శివశంకర్ గారు, ఇక్కడ మామూలుగా మనకి ఈ ఏరియాల్లో ఈ ఆంధ్ర సైడు ఇటు మన విజయవాడ గుంటూరు ఈ పక్క ప్రాంతం నుంచి తీసుకుంటే ఈ కాపులకు కమ్మలకు వైరం ఉండేది ఈ గతంలో. ఈ వైరం ఉన్నప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలన చూస్తూ ఉన్నారు వీళ్ళు. అవునండి. కమ్మ సామాజిక వర్గం. అప్పుడు ఈ కమ్మలు కాపులకు దగ్గరయ్యారు. రెడ్ల కంటే కాపులకు ఎందుకు దగ్గరయ్యారంటే, ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ వేధిస్తూ వెంబడిస్తూ వేటాడాడో, ఇక్కడ బలమైన సామాజిక వర్గం ఏంటి, ఇటుపక్క కాపు సామాజిక వర్గమే. అప్పట్లో వైరం ఉండింది. ఈ జగన్మోహన్ రెడ్డి పుణ్యాన వీళ్ళంతా కాపు సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గం కాపుకి దగ్గరైందంటే దాన్ని మీరు సమర్థిస్తారా? అంటే యాక్చువల్గా కమ్మ సామాజిక వర్గాన్ని జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేయడం కరెక్ట్ అండి. ఎందుకు టార్గెట్ చేశాడు అని అంటే, ఆయన ఆలోచన క్యాపిటలిజంలో చాలా ముందుకు వెళ్ళిపోయింది ఈ సామాజిక వర్గం. పొలిటికల్ పవర్ లో డిస్ట్రాయ్ చేయాలంటే ముందు వాళ్ళ మూలాల మీద కొట్టాలని చెప్పేసి ఆయన వెళ్ళాడు. కమ్మ సామాజిక వర్గంకి కాపులు ఎందు విశ్వాసం ఇప్పుడు ఏర్పడింది అని అంటే దానికి కారణం పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళు అభద్రతా భావంలో ఉన్నారు ఆ సామాజిక వర్గం. ఏం చేయాల, మనకి ఎవరు హూ ఇస్ షెల్టర్, ఎవరు మన రక్షకుడు ఎవరు? ఎందుకు అంటే తెలుగుదేశంలో కప్ప సామాజిక వర్గ నాయకులందరినీ వేధిస్తున్నాడు ఆయన. అవును. వ్యాపారాలు దెబ్బ కొడుతున్నారు. ముందు ఆయనే రక్షించుకోలేకపోతున్నాడు, ఈయన మనల్ని ఎలా రక్షిస్తారు అన్నటువంటి అభద్రతా భావంలో సామాజిక వర్గం నెట్టవేయబడింది. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ఒక సామాజిక వర్గాన్ని మీరు టార్గెట్ చేస్తున్నారు, అది తప్పు అని పబ్లిక్ మీటింగ్ లో చెప్పాడు. అవును. అప్పుడు క్యాండర్, ఫ్రాంక్, స్ట్రైట్ టాక్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు అది అందరినీ ఆకట్టుకుందండి. నేనంటాను, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కమ్మాస్కి కాపుస్కి వైరం క్రియేట్ చేసింది ఎవరు చేశారో తెలుసు, ఏ పాలకులు చేశారు. కానీ వీళ్ళని కలిపింది మాత్రం పవన్ కళ్యాణ్ గారనే గర్వంగా నేను చెప్తానండి. ఆ వైరాన్ని తీసివేసి మనం కలిసి ఏ సామాజిక వర్గం వాళ్ళు గౌరవించుకుంటూ అందరం గౌరవంగా ఉండాలి అన్నటువంటి కాన్సెప్ట్ తో ఈ రాష్ట్రంలో కలిపింది పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే అది ఆ కోర్ స్ట్రెంగ్త్. ఈ రెండు విడిపోతేనే వాడు అధికారంలోకి వస్తాడు. అవును. దాన్ని జల్లగొట్టాడు. కాబట్టి ఆ క్రెడిట్ పవన్ కళ్యాణ్ గారికి చెందుతుంది. ఓకే. సో ఆ సర్కమిషన్స్ క్రియేట్ చేసిన వాడు జగన్మోహన్ రెడ్డి. ఇంకోటి, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. జగన్మోహన్ అరెస్ట్ చేసి జైల్లో పెట్టాడు, రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారిగా అతను జైలుకు వెళుతున్నాడా లేకపోతే ఏపీకి వస్తున్నాడా, పార్టీ ఆఫీస్కి వస్తున్నాడా, ఏదో మనకి ఏపీలోకి ఎంటర్ అవుతున్నాడు. ఆ టైంలో ఫైటింగ్ జరిగింది, పోలీసులతో వాగ్వాదము, తర్వాత జైల్లోకి వెళ్ళేసి వచ్చిన తర్వాత వితౌట్ ఎనీ ఇంటిమేషన్ టు బీజేపీతో ఇన్ఫర్మేషన్ లేకుండానే పరిగెత్తుకుంటూ వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కలిసి బయటకు వచ్చి ఇమ్మీడియట్గా బాలకృష్ణ గారు, లోకేష్, పవన్ కళ్యాణ్ కలిసి మేము కలిసి ఎన్నికలకు పోబోతున్నామని ప్రకటించాడు. అవునండి. అప్పుడు మీకు కొద్దిగా షాక్ అనిపించిందా? మాకు షాక్, ఆశ్చర్యం. అంటే ఆ సందర్భంలో అనౌన్స్ చేస్తారని నేను ఊహించలేదు, కానీ నాకు షాక్ ఏమనిపించలేదు. అయితే క్రికెట్ భాషలో చెప్పాలని అంటే ఆ టైంలో పవన్ కళ్యాణ్ గుగ్లీ బాల్ వేసాడు.
దానికి క్లీన్ బోల్డ్ అయింది వైసీపీ పార్టీ. వైసీపీ ఫస్ట్ స్టెప్ అదే. అదే. సో బంతిని అర్థం చేసుకోలేకపోయారు వైసీపీ వాళ్ళు. గుగ్లీ అంటే అర్థం కాదు కదండి, బికాజ్ ఆయన క్రికెటర్. అది గుగ్లీని అంచనా వేయడం చాలా కష్టం. సో అలా క్లీన్ బోల్డ్ అయింది వైసీపీ పార్టీ. అంటే మీరు ఆ సమయంలో ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలు చూసింటారు మీరు. కొన్ని వేల లక్షల మంది జనాలు వాహనాలతో, పెద్ద పెద్ద డయాస్లు, ఆ జనాన్ని చూసిన వాళ్ళు కూడా మళ్ళీ జగన్ వస్తాడేమనే భావనలో కొంతమంది ఉన్నారు. అవును. అట్లా ఇరు పార్టీల్లో ఇట్లా టీడీపీలోనూ కొంచెం భయంగా ఉన్న వాళ్ళు ఉన్నారు, జనసేనలో భయంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. అంటే ఆ సభను ఆ విధంగా నడిపించారు వీళ్ళు. అవును. కానీ అప్పట్లో ఆ సభలు అవన్నీ చూసి చిట్ట చివరి వరకు మనం పోరాడాల్సిందే, ఇంకా ఆ ధైర్యాన్ని మీకు మీ అందరికీ క్యాడర్కి ఆ చివరి నిమిషంలో, ఎన్నికల చివరి నిమిషంలో సమయాల్లో పవన్ కళ్యాణ్ మీకు ఎవ్రీడే మీకు బూస్ట్ ఇచ్చేవాడు. అవును. అంటే ఏం చెప్పేవాడండి మీకు? అంటే ఒకటండి, ఇక్కడ ఏమవుతుందని అంటే ఎవ్రీడే కాదండి, యాక్చువల్గా ఆ టైంలో వార్ రూమ్ నాకు అప్పచెప్పారు. అంటే మీరు ఒకటి గమనించాలి, వార్ రూమ్ నాకు అప్పచెప్పి ఆయన నాకేం డైరెక్షన్స్ ఇవ్వాలి. బట్ ఆయన ఆలోచన విధానం నాకు తెలిసినంతగా ఈ పార్టీలో ఎవరికి తెలియదు. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. నన్ అదర్ దాన్ శివశంకర్. ఆయన ఆలోచన విధానం, ఐడియాలజీ నాకు తెలిసినంతగా ఎవరికి తెలియదు. ప్రతి మూవ్, ప్రతి అడుగు నాకు అర్థమైపోతుంది. ఆయన నాకు చెప్పక్కర్లేదు. ఆయన ఫేస్ ఫీలింగ్స్ చూస్తే నెక్స్ట్ ఏం చేయబోతున్నాడో చెప్పేస్తారు. వార్ రూమ్ నాకు అప్పచెప్పారు, ఆయన ప్రచారంకి వెళ్ళిపోయారు. నేను చాలా సక్సెస్ఫుల్ గా వార్ రూమ్ రన్ చేశాను. ఇమీడియట్ క్విక్ డెసిషన్స్ తీసుకొని నేను, తెలుగుదేశం, బీజేపీ ముగ్గురం కలిసి సమన్వయంతోనే. ఈవెన్ ఒకసారి జవహర్ రెడ్డి గారు చాంపర్ గారు ధర్నా చేశాం, నేను, వరలరామయ్య గారు, లంకా దినకర్ గారు. లంకా దినకర్ చాలా గట్టిగా నేను జవహర్ రెడ్డి గారిని అసలు వాట్ యు ఆర్ టాకింగ్ అని అనుకుని చాలా సీరియస్ అయ్యాను. అవును, అప్పుడు టీవీలో కూర్చుల్లోంచి లేచిపోయాడు. అంటే ఇట్ మీన్స్ దట్ యు వాంట్ టు గో అవుట్, ఆల్ ఆఫ్ us, యు ఆర్ ఇన్సల్టింగ్ ద పొలిటికల్ పార్టీస్. అవును అని చెప్పి చాలా గొడవ చేశాం. అంటే అంత సమన్వయంతో మూడు పార్టీలు పనిచేశాం. తర్వాత పవన్ కళ్యాణ్ గారు నన్ను అభినందిస్తూ ఒక మాట అన్నారు. నేను కాదండి, బీజేపీ, టీడీపీ వాళ్ళు మిమ్మల్ని విపరీత పొగుడుతుంటే ఐ ఫెల్ట్ ప్రౌడ్ ఆఫ్ యూ అని అన్నారు. ఆయన అన్నాడు. అంత చక్కగా నేను ఆర్గనైజ్ చేశాను. సో అలాగా ఏంటంటే ఏదో వీడియో కాన్ఫరెన్స్ పెట్టడం, ప్రతి దానికి గంటల కొద్ది మాట్లాడడం, ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం మా నాయకుడికి అలవాటు లేదు. ఐడియాలజీ ఈజ్ క్లియర్, విజన్ ఈజ్ క్లియర్, స్ట్రాటజీ ఈజ్ క్లియర్. ఎనీబడి ఇప్పుడు బ్యాటిల్ ఫీల్డ్ లోకి వెళ్ళాక ఎవ్రీ టైమ్ చీఫ్ ఇన్ కమాండర్ చెప్పడు కదండి. అవును. సో ఆర్టిలరీ కానీ ఇన్ఫాంట్రీ కానీ దే హ్యావ్ టు గో అకార్డింగ్ టు ది డెసిషన్ గివెన్ బై ది చీఫ్ ఇన్ కమాండర్. సో సేమ్ థింగ్ వి ఇంప్లిమెంటెడ్. ఇంకోటి శివశంకర్ గారు, ఈ ఎన్నికల సమయంలో జనసేన పార్టీ టికెట్ల కోసం మీ పార్టీకి, మీ పార్టీ అధ్యక్షుడు గారికి కొంతమంది కొంచెం భారీ మొత్తంలో చెక్కులు కూడా అందించారు. చెక్కులు ఓకే, చెక్కులు ఇచ్చేశారు. అది పార్టీకి ఇస్తున్నట్టు ఇచ్చారు. తర్వాత టికెట్ ప్రపోజల్స్ పెట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవును. వాళ్ళందరికీ ఏమైనా టికెట్లు ఇచ్చారా లేదా? లేదండి, చెక్కులు ఇచ్చారండి, టికెట్లు ఇవ్వలేదండి. అంటే మీరు ఏమిటంటే ఆశించి ఏ పని చేసినా ఆయన ఒప్పుకోడండి. పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం ఏంటంటే, మీరు నిజంగా నాకు డబ్బులు ఎదిగిస్తున్నారు పార్టీకి, సమాజం కోసం నేను పాటుపడుతున్నాను, నీ యొక్క చేయూత తోడ్పాటు అందించడానికి. అవును, అలా ఇస్తే తీసుకుంటాడు. ఈరోజు డబ్బులు ఇస్తాను, రేపు నాకు 29 ఎలక్షన్స్ లో నాకు సీట్ మాత్రం ఇవ్వండి అని ఉద్దేశం ఎక్కడ కనపరిచినా ఎప్పుడైనా సరే ఆయన అమౌంట్ రిటర్న్ చేస్తాడు. మొత్తం 80 మందికి ఎంతమందికి చెక్కులు రిటర్న్ చేసి. ఎంత సార్ టోటల్ బడ్జెట్ ఎంత? అది పెద్దగా అప్రాక్సిమేట్ ఉంటుందండి, కోట్లలోనే అన్నారు. అప్పుడు కొన్ని కోట్ల రూపాయల చెక్కులు 40-50 కోట్లు ఉంటుంది.
పెద్ద పెద్ద బడా పారిశ్రామికవేత్తలు ముందు సాఫ్ట్వేర్ ఏంటంటే ముందు మేము పార్టీ కోసం ఇస్తున్నామంటే మాకు ఏమీ ఆశించటం లేదు సార్ అని చెప్పేసి ఇచ్చారు. అని స్వీట్ కోటెడ్ పిల్ డైలాగ్స్ వాడతారండి. తర్వాత అనమాట కొద్దిగా చూడండి, లలిత్ కుమార్ గారి చేత రికమెండ్ చేస్తుంటారు, పలానా వాడికి కొద్దిగా ఎమ్మెల్యే టికెట్ అట్ట చూడండి సార్, మీకు డొనేషన్ ఇచ్చాడు కదా సార్ అని అంటారు. అని మళ్ళీ అనగానే ఆయనకి వెంటనే ఆయన ఎంత ఇచ్చాడో తీయమంటాడు, తీసి వెంటనే. ఇంకోటి శివశంకర్ గారు, ప్రభుత్వం ఏర్పడింది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొన్ని లోకేష్కు పవన్ కళ్యాణ్కి మధ్య సఖ్యత లేదని, లోకేష్కు చంద్రబాబు నాయుడుకి సఖ్యత లేదని, చంద్రబాబు నాయుడు జిమ్మిక్స్ చేస్తున్నాడు అని జన సైనికులు, మీరు ఓవర్ ప్రయారిటీ ఇస్తున్నారు అని టీడీపీ వాళ్ళు, ఇట్లా కొంచెం క్రషింగ్ జరిగింది. అవును. తర్వాత ఫస్ట్ అసెంబ్లీ సెషన్లో కూడా ఈయన కొన్ని సంవత్సరాల పాటు మేము కలిసి ప్రయాణం చేస్తున్నామని కూడా అన్నారు. నిన్న ఎందుకో క్లియర్గా ఆయన 15 సంవత్సరాల పాటు మేము కలిసిపోతున్నాము, కొట్టుకున్నా తిట్టుకున్నా చొక్కాలు చించుకున్నా కిందపడి పొర్లాడినా మేము మాత్రం కలిసే ఉంటామని ఒక క్లారిటీ ఇచ్చేశాడు. దాని అర్థం ఏంటంటారు? అంటే ఏంటంటే ఓ డివిజివ్ ఫోర్సెస్ యాక్టివ్గా ఉన్నాయి. వైసీపీ మళ్ళీ ఇప్పుడు ఈ ఏదైనా గందరగోళం సృష్టించి అందులోంచి లబ్ధి పొందాలని చూసే పార్టీ అది. అంతే తప్ప నెగిటివ్ యాటిట్యూడ్ తప్ప పాజిటివ్ యాటిట్యూడ్ లేదు. ప్రజల పక్షాన్ని పోరాడొచ్చు కదండి. ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రతిపక్షంగా ప్రజల బాధ్యత తీసుకోవచ్చు కదండి. అవును. సో అలాగే పాజిటివ్గా అది ఆయనకి తెలియదండి. డెమోక్రసీ తెలియదు, కాన్స్టిట్యూషన్ తెలియదు. జగన్మోహన్ రెడ్డిలో 2 రకాల ఇబ్బందులు ఉన్నాయి. డెమోక్రసీ అంటే ఏంటో తెలియదు, కాన్స్టిట్యూషన్ అంటే ఏంటో తెలియదు. ఇంకొక 2 రోగాలతో బాధపడతాడు ఆయన. ఆయనకి వినబడదు, కనబడదు. ఎవడు చెప్తే వినడు, వాస్తవాన్ని కళ్ళతో చూడడు. సో అటువంటి వ్యక్తిత్వం జగన్మోహన్ రెడ్డి. సో అతను లబ్ధి పొందకుండా భూస్థాపితం చేయడానికి మేము 15 సంవత్సరాలు ఉంటాం, నువ్వేం ఓవర్ యాక్షన్ చేయక్కర్లేదు, నువ్వేదో నీ మీడియాలోనా నీ పెట్టుబడి ఛానల్లోనా ఏదో క్రియేట్ చేస్తే మేము ఏమని చెప్పి ఒక సంకేతము ఆ పార్టీకి ఇచ్చాడు. అన్ని పార్టీలు, కూటమి పార్టీ అన్ని నాయకులకి ఇచ్చాడు, క్యాడర్కి ఇచ్చారు ఆయన. ఎందుకు అంటే అసలు 15 సంవత్సరాలు ఎందుకు అనాలి అనేది మీకు డౌట్ రావచ్చు. ఇప్పుడు ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన అరాచకాల నుంచి ఆంధ్రప్రదేశ్ని గట్టెక్కించి అభివృద్ధి పదంలో నడిపించాలంటే ఇంకొక 10 సంవత్సరాలు అవసరం. అంత డిస్ట్రాయ్ చేసి పడేశాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఒక సుస్థిర ప్రభుత్వం 15 సంవత్సరాలు ఉండాలి అన్న ఆలోచనతో ఆయన అలా మాట్లాడారు. అంటే ఇది ఒక రకంగా మెసేజ్. మీరు ఇటు టీడీపీ క్యాడర్కు ఒక మెసేజ్, ఏది కింది స్థాయి వాళ్ళకి, జనసేనలోని నాయకులకు కింది స్థాయి నాయకులకు ఒక మెసేజ్, మీరు ఏం చేసుకున్నా కూడా ఏమి జరగదు, మనం అంతా కలిసిపోతున్నామని ఒక మెసేజ్ ఒకటి. అట్లాగే ఈ వ్యాఖ్యల వెనుక వ్యూహము నాకేమనిపిస్తుందంటే వైసీపీని నిర్వీర్యం చేయడానికి కూడా ఈ వ్యాఖ్యలు మాట్లాడింటాడు పవన్ కళ్యాణ్ అనిపిస్తుంది. ఏంటంటే ఇక్కడ ఈ వైసీపీలో క్యాడరు లీడర్స్ ఉన్నారు కదా, వాళ్ళు కూడా వాళ్ళ రాజకీయ భవిష్యత్తు గురించి ఆలోచించుకుంటారు కదా. మీకు ఆప్షన్ లేదు అని ఇండైరెక్ట్ చెప్పేశాడు. 15 సంవత్సరాలు మేము కలిసి ఉంటున్నాము అని చెప్పేశాడు. అప్పుడు వైసీపీలో ఉన్న ఈ క్యాడర్ కానివ్వండి, నాయకులు కానీ ఏం చేస్తారంటే, వీళ్ళు 15 సంవత్సరాలు కలిసి ఉంటే మన ప్రభుత్వం రాదు కదా, మనకు రాజకీయ భవిష్యత్తు ఉండదు కదా అని చెప్పేసి ఏం చేస్తారంటే, ఈ ఉన్న నాయకులు జనసేనలోకి, టీడీపీలోకి, బీజేపీలోకి పోయే అవకాశం ఉంది. తద్వారా వైసీపీ పార్టీ నిర్వీర్యమయ్యే అవకాశం కూడా ఉంది కదా. దాన్ని దృష్టిలో కూడా పెట్టుకుని ఈ వ్యాఖ్య చేశాడని అనుకోవచ్చు కదా. అదే నేను ఇందాక దీంట్లో చెప్పా, వైసీపీకి కూడా ఒక వార్నింగ్ షాట్ ఇందులో ఉంది. ఒక రంగా చెప్పాలంటే ఇది సర్వరోగ నివారణ. అన్ని రోగాలు జిందా తెలిసిమత్త లాంటిది. యువతల టీడీపీ క్యాడరు నాయకులకి ఒక లెసనే,
జనసేన కేడర్ నాయకులకు ఒక లెసనే, బీజేపీ కేడర్ నాయకులకు ఒక లెసనే, వైసీపీ కూడా లెసనే. వాళ్ళ క్యాడర్లు అవును నాయకులకి వాళ్ళకి లెసనే. సో అంటే ఇక్కడ మనం మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఆయన ఎంత ఆలోచన చేసి ఒక పదం వాడతారు అన్నది. ఇందాక నేను ఇనిషియల్ రిమార్క్ లో నేను చెప్పాను, హైలీ విజనరీ అనండి. సినిమాల్లో ఆవేశం అది చూసి ఊహించుకుంటారు మన జనాలకి, కరెక్ట్ కాదు. ఆలోచన పరుడు, గొప్ప ఆలోచన పరుడు, మేధావి అని కూడా నేను మాట్లాడడం కారణం ఇదేనండి. ఇంకోటి, నిన్న అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం అయిపోయిన తర్వాత జరిగిన సంఘటనలన్నీ మనం చూసాం. జగన్ నీకు ప్రతిపక్ష హోదా రాదు, నీకు కావాలంటే జర్మనీకి వెళ్ళు అన్నాడు. ఏంటి సార్, ఆ జర్మనీలో ఏమైనా ఇస్తారా ప్రతిపక్ష హోదా? జనరల్ గా మీకు ఏమవుతుందంటే ఈ తామాషా ప్రకారం ప్రతిపక్ష హోదా ఇచ్చే పద్ధతి యూరోపియన్ కంట్రీస్ లో ఉంది. సే ఫర్ ఎగ్జాంపుల్ మీకు 56% వచ్చింది ఓటు శాతం మీ పార్టీకి, మీకు ఇన్ని సీట్లు అంటే అక్కడ ఇండివిజువల్ గెలవడం కాదు, పార్టీకి పడే ఓట్లు అనమాట. అవును. సో ఎంతసేపు నువ్వు 40%, 39.5% నాకుంది ప్రతిపక్షం అంటున్నావు కదా, అది భారతదేశం రాజ్యాంగం ప్రకారం అది కాదు అది అని ఒక సెటైరికల్, నువ్వు జర్మనీకి వెళ్తే అక్కడ ఇస్తారేమో అని. అంటే దట్ ఇండికేట్స్ తామాషా ప్రకారం మనకి ఇక్కడ లేదు ప్రతిపక్ష పార్టీ. దానికి ఆన్సర్ అంటే నాకు అనిపించింది, అంటే మీరు ఇందాక పవన్ కళ్యాణ్ ఒక మాట మాట్లాడితే దానికి ఒక అర్థం ఉంటుంది అన్నప్పుడు నాకు అనిపించింది ఇక్కడ స్పాంటేనియస్ గా ఆయన అసెంబ్లీ నుంచి బయటకు వస్తానే జర్మనీలో ఈ విధంగా ఇస్తారనే విషయం పవన్ కళ్యాణ్ తెలిసి ఉండటము, ప్రెస్ ముందుకు వస్తూనే నువ్వు జర్మనీకి వెళ్ళండి అక్కడైతే ఇస్తారు, ఫ్లైట్ టికెట్స్ కూడా నిన్నే బుక్ చేస్తానన్నాడు. ఇట్లా అంటే ఆయన దూర చూపుకి, ఆయన సబ్జెక్ట్ నాలెడ్జ్ ని మనం ఒకసారి గ్యాప్ ఉంటుంది, మనం అర్థం చేసుకోవచ్చు. మామూలుగా అయితే చాలా మంది పవన్ కళ్యాణ్ మాట్లాడిన తర్వాత ఎందుకు ఇట్లా మాట్లాడాడు అని మామూలుగా అనేవాళ్ళు, ఇప్పుడు ఏం మాట్లాడతాడో అని ఎదురు చూస్తున్నారు, ఎందుకు అలా మాట్లాడారు అన్నది విశ్లేషిస్తున్నారు. ఇప్పుడు గతంలో ఎలా ఉండేదంటే ఏందబ్బా పవన్ కళ్యాణ్ తిక్క మాట్లాడేస్తాడు, ఊగేస్తాడు, వెళ్ళిపోతాడు అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో లేచాడంటూనే మొత్తం ఆంధ్రప్రదేశ్లో టీవీలన్నీ ఆన్ అయి ఉంటున్నాయి ప్రతి ఇంట్లో. అవును, అంటే దాంట్లో ఏదో ఆలోచించి ఏదో చెప్పబోతున్నాడు అనే మెసేజ్. ఇంకోటి శివశంకర్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్స్కు ముందు 2-3 దఫాలుగా చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళాడు, మాట్లాడేసి వచ్చాడు. తర్వాత ఆ చంద్రబాబు నాయుడు గారి అరెస్టుకు అక్కడ వెళ్ళి భువనేశ్వరి గారి కానీ లోకేష్కు వీళ్ళకంతా ధైర్యం చెప్పేసి ఆ తర్వాత వచ్చాడు. వచ్చిన తర్వాత మీలాంటి వాళ్ళు మెయిన్ కోర్ మెంబర్స్తో కూర్చున్నప్పుడు చంద్రబాబు గారు మా మధ్య ఏమేమి డిస్కషన్ జరిగిందని మీతో షేర్ చేసుకునేవాడా? లేదు, యాక్చువల్గా ఆయన మొదటే మాకు చెప్పేశారు, ఇప్పటం సభ ముందే మాకు చెప్పేశారు, వ్యూహాలు నాకు వదిలేసేయండి, నన్ను నమ్మండి, నేను ఈ రాష్ట్రానికి ఈ సమాజానికి మంచి చేయడానికే వచ్చాను తప్ప నాకే స్వార్థం లేదు, మీరు నన్ను నమ్మండి, నేను ఏ చర్యలు తీసుకున్నా సరే మనస్ఫూర్తిగా మీరు ఆమోదించండి, వ్యూహాలు మాత్రం నాకు వదిలేసేయండి అన్నారు. మేము ఆల్మోస్ట్ పాయింట్ బ్లాంక్ ఇచ్చాం ఆయనకి, వాట్ ఎవర్ డెసిషన్ మీదే, బాస్ ఈజ్ ఆల్వేజ్ రైట్, రూల్ నెంబర్ 1 అందులోకి వెళ్ళిపోయాం. సక్సెస్ 21. నిజంగా మీరు ఓపెన్ గా హోల్ హార్టెడ్ గా చెప్పండి, 21 కొడతామని అనుకున్నారా, లేకపోతే కొద్ది డౌట్ ఉన్నిందా, ఏదో 18 వస్తాయో 15 వస్తాయో? ఓపెన్ గా చెప్పండి. ఓపెన్ గా అంటే మీరు అడిగారు కాబట్టి ఫ్రాంక్ గా నేను మాట్లాడాలి. ఒక్క సీటు పోతుందేమో అని నేను అనుకున్నాను. ఏదది? అది చెప్పడం మంచిది కాదు. అవునవును, ఒక్క సీటు మీద నాకు డౌట్ ఉంటుంది. అది కూడా గెలిచేసాం దగ్గర 8,600 మెజారిటీతో. అంటే నేను అడిగేది ఏంటంటే, ఇక్కడ మీరు ఈ 21 సీట్లు ఉన్నాయి, 21 సీట్లలో కొంతమంది అప్పుడు టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళు కూడా, టీడీపీ క్యాండిడేట్లు కూడా కొంతమందిని
షిఫ్ట్ చేసేసి చేసుకున్నారు. ఆవిడ వరకు బాగానే ఉంది. ఆ నియోజకవర్గ వారీగా మీకు ఆ స్టాటిస్టిక్స్ రిపోర్ట్స్ ఎట్లా తయారు చేశారు, ఎవరు చేశారండి? అంటే అంటే ఆ నియోజకవర్గంలో మనం ఎలా గెలవబోతున్నాము ప్లాన్ ఆఫ్ యాక్షన్ అది ఎవరికి తెలియదండి. ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు డిసైడ్ చేశారు. ఇంకెవరికి తెలియదు. ఇంకెవరికి తెలియనివ్వకుండా ఉండడానికి అది ఒక వ్యూహం. ఎందుకంటే ఈ వైసీపీ ఆ టైంలో ఎలా ఉండేది ఏంటంటే అది ఒక మహా క్షుద్రశక్తి. సో అందుకని వాళ్ళిద్దరే ఆ సమయంలో వైసీపీ మిమ్మల్ని అందరినీ ఆ నియోజకవర్గాల్లోనూ ప్లస్ పీఠాపురం మెయిన్లీ ఎట్లా టార్గెట్ చేసింది సార్ ఈ వైసీపీ? అంటే వాళ్ళ ఏ విధమైన ప్లాన్స్ అక్కడ ఇంప్లిమెంట్ చేసింది? ఏం లేదండి, బలమైన ఒక వ్యక్తి. ఇప్పుడు నేనున్నాను, డిబేట్స్ లో నన్ను వాళ్ళు ఎదుర్కోలేకపోతున్నారు. నేను వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్నారు. సో ఇతను వాయిస్ బలంగా వెళ్తుంది. పవన్ కళ్యాణ్ వెరీ స్టబర్న్ గా సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి ఇతను అటాక్ చేయాలి. ఎట్లా చేయాలి? దాని మీద ఒక స్కెచ్ నాకు సజ్జల ఛాంబర్లో మీటింగ్ అయ్యాక అందులోంచి ఒకడు ఫోన్ చేశాడు. నా స్టూడెంట్ ఉన్నాడు, నాకు శిష్య బృందం ఎక్కువ ఉండే. గతంలో స్టడీ సర్కిల్ రన్ చేసి ఆఫీసర్లు చేశాను. ఒక 150 మంది ఆఫీసర్లు చేశాను. ఒక్క పైసా కూడా వాళ్ళ దగ్గర ఛార్జ్ చేయకుండా వాళ్ళని అందరూ బడుగు బలైన వర్గాలే. అందులో ఒకటి చెప్పాడు, మేషారు మీ మీద డిస్కషన్ అయింది, ఏం దొరకలేదు వీళ్ళకి. అంటే ఇతను కమర్షియల్ డాష్ నుంచి వచ్చాడు కదా, ఈయన అవినీతి ఏది ఉందేమో అనుకుంటారు సహజంగా. అవును, ఆ థీమ్ అన్నాడు ఆయన. ఇన్వెస్టిగేట్ చేశారు, దొరికితే కేసులు ఫిక్స్ చేసి అలా చేస్తాం. ఎక్కడ దొరకలేదు. ఏం చేయాలి? ఏం దొరక్క మంత్రి రోజా మీద హత్యా ప్రయత్నం కేసులో A1 గా పెట్టారు. సో అంటే అక్కడ వైజాగ్ ఎయిర్పోర్ట్ లో జరిగిన ఇన్సిడెంట్, అమ్మ ఏదో మిడిల్ ఫింగర్ చూపించింది అన్నప్పుడు గొడవ జరిగింది. ఓకే ఓకే ఓకే. తర్వాత జస్టిస్ ఈశ్వరయ్య గారి చేత పరువు నష్టం దావా 18 కోట్లు వేయించారు. అంటే ఏముంటుంది ఇప్పుడు నేనంటే ఏదో ఒక రకంగా అడ్డుకోవాలి గొంతు. ఈ రకంగా ప్రతి ఒక్కరిని కూడా ప్రతి నియోజకవర్గం మీలాగా ఇంకా జనసేన లీడర్లు ఎంతమంది ఉంటారు సార్ ఈ విధంగా ప్రాబ్లం ఫేస్ చేసిన వాళ్ళు? 20-30 మంది మీద కీలకమైన వాళ్ళు, ఒక్కొక్కరి మీద 15 కేసులు. పెద్ద లేదు, చాంతాడంత లిస్ట్ ఉంది మా నాయకుల మీద వీళ్ళు పెట్టిన కేసులు. అవన్నీ అడిగారు మన పార్టీ వాళ్ళు, పంపించారు. మీ లీగల్ సెల్ అవన్నీ చూస్తుంది. సో మా కేసు గురించి అడిగితే నేను పంపించలా, అది నేను చూసుకుంటాను. ఎందుకంటే ఫాల్స్ కేసు పెట్టారని నేను తిరిగి పరువు నష్టం దావా వేద్దామని నా ప్లాన్. అవునవును. నేను డెమరేజ్ జస్టిస్ మీద పోలీస్ ఆఫీసర్స్ ఎవరెవరైతే ఉన్నారో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళని అంత తేలిగ్గా వదలను నేను. ఎందుకంటే ఐఎమ్ ఆల్సో అడ్వకేట్. మోర్ ఓవర్ ఐఎమ్ మోస్ట్ లిటిగెంట్ అడ్వకేట్. సార్, పవన్ కళ్యాణ్ గారు పీఠాపురంలో ఎలాగైనా ఓడించాలి అని ఈ వైసీపీ అక్కడ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏ విధంగా సెటప్ చేశారు సార్? అక్కడ లిక్కరు ఏర్లా పారించాలని చూశారండి. తర్వాత ఓటుకి ఎంత ఇద్దామని చూశారు. అక్కడ తెలుగుదేశం క్యాడర్ని రెచ్చగొట్టారు. అలాగే అక్కడ లేడీ వైసీపీ నుంచి కాపు సామాజిక వర్గం నుంచి తెచ్చారు. లోకల్ నాన్ లోకల్ ఫీలింగ్ తెచ్చారు. ఏ పాచికలు పారలేదండి. వారు అక్కడ భారీ స్థాయిలో కూడా బాగా ఖర్చు పెట్టారు. అక్కడ సపరేట్ బడ్జెట్ కేటాయించారు. బడ్జెట్ కేటాయించి చాలా అంటే డబ్బులు ఖర్చు పెట్టారు. నాయకులు బాగుపడ్డారు, వైసీపీ నాయకులు. అందరు డబ్బులు ఇప్పుడు ఎలక్షన్ వస్తే ఏముందంటే వాళ్ళకే కదా బెనిఫిట్. ఆ రకంగా అలా హ్యాపీ. ఇంకోటి శివశంకర్ గారు, ఇప్పుడు కాపు సామాజిక వర్గం అంతా కూడా ఇంకో 15 ఏళ్ళు కాకపోవచ్చు, ఇంకో 20 ఏళ్ళు అయినా పవన్ కళ్యాణ్ వెంటే ఉంటుందనేది మొన్నటి ఎలక్షన్ తీర్పుతో తెలిసిపోయింది. అవును. ఇంకా కాపు సామాజిక వర్గం నుంచి మనకు అంతో ఇంతో తెలిసిన వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు. ఆయన ఏదో కొద్దిగా ఆవేశంలోనో ఏదో మాట తులటం కానీ ఇతరత్త చేశారు. ఇంతమంది కాపు సామాజిక వర్గం అంతా ఒకవైపు ఉన్నప్పుడు మీరందరూ కూడా
ముద్రగడ గారిని ఒకసారి కలిసి మీ సేవలు మనకు కావాలి అని ఏదన్నా ఆయన్ను బుజ్జగించి సముదాయిస్తే బాగుంటుంది కదా. అది మీ మీ ఆలోచన అండి. నా దృష్టిలో అయితే ముద్రగడ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఎ లీడర్, ఈజ్ చెంచా. దెర్ ఈజ్ నో సింగిల్ క్వాలిటీ ఇన్ ముద్రగడ. ఐఎమ్ ఓపెన్లీ టెల్లింగ్ యూ. మీరు ముద్రగడతో ఎన్నిసార్లు మాట్లాడారో నాకు తెలియదు, కానీ నేను గుంటూరు డిప్యూటీ కమిషనర్గా ఉండేటప్పుడు కాపు గర్జన అని పిలిపిచ్చేటప్పుడు కృష్ణా గుంటూరు కాపు నాయకులు అందరూ నా దగ్గరికి వచ్చి మీరు ఒకసారి ఆయన్ని వెళ్ళి గట్టిగా మాట్లాడాలండి అని నా ఆఫీస్ కార్లో నేను వెళ్ళాను. 3 hours మాట్లాడానండి. దట్ వాజ్ మై ఫస్ట్ మీటింగ్ విత్ హిమ్. ఆఖరికి నువ్వు 94లో ఏ తప్పు చేస్తున్నారో అదే చేస్తున్నారు మీరు. సామాజిక వర్గం తట్టుకోలేదు, నలిగిపోతుంది. నేను అడిగిన క్వశ్చన్కి ఆయన సమాధానం చెప్పలేదండి. నేను ఆమె పీపుల్ మూవ్మెంట్లో పనిచేసిన వాడినండి. 30 years నుంచి పనిచేస్తున్నాను. దళితులందరూ ఈరోజు రాష్ట్రం అంతా నేనంటే ఎందుకు లైక్ చేస్తారు? అంబేద్కర్ వాదంతో వెళ్తున్నారు. అంటే వాటికి సమాధానం చెప్పలేక ఆయన నా తన్ని మాట మీతో చెప్తున్నానండి. చెప్పండి. ఆయన అంటాడు, మరి ఇప్పుడు నేను వెనక్కి వెళ్ళలేని నన్ను తోసారు ముందుకి. శివశంకర్ గారు మీరు నన్ను వ్యతిరేకించకండి అని అన్నాడు. వాట్ డస్ ఇట్ మీన్ అండి? ఎవరు తోసారు? నువ్వా నాయకుడివి? నేను మిమ్మల్ని ప్రశ్నిస్తాను లలిత్ కుమార్ గారు. ముద్రగడ యాజిటేషన్లు ఏవైనా ఇల్లు దాటి వచ్చాడా బయటికి? అమర నిరాదేశ్ చేస్తే ఆయన భార్య, ఆయన కూతురు, ఆయన అల్లుడు, ఆయన మనవడు వీళ్ళ కాపుజాతి నాయకులు ఎన్నాళ్ళండి తాకట్టు పెట్టి నాయకత్వాన్ని అనుభవించాలి చూస్తారు. ఇలాంటి నాయకుల్ని తరిమి కొట్టాలి. ఆ రోజే కాపు జాతి విముక్తి కలుగుతుంది. లలిత్ కుమార్ గారు, మీ ద్వారా ఈ రాష్ట్ర కాపు జాతి సామాజిక వర్గానికి మెసేజ్ ఇస్తున్నాం. ఎమోషనల్ కాటప్ చేసుకునే నాయకులను తరిమి కొట్టాలి. ఆలోచనతో జాతి ముందుకెళ్ళాలి. ముద్రగడ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఏ లీడర్. ఆయన్ని కలవాల్సిన పని లేదు, ఆయన సేవల అవసరం లేదండి. కాపు జాతి ఆయన వల్ల ఏ రోజు బాగుపడలేదు. ఎలక్షన్ ముందు కూడా వాళ్ళ అమ్మాయి పరిగెత్తుకుంటూ పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చి మద్దతుగా వచ్చింది. ఆమె మద్దతుగా వచ్చినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ స్టేజ్ మీద బిడ్డ తండ్రిని నేను విడదీనమ్మా అని చెప్పేసి అవాయిడ్ చేశారు. తర్వాత ఏదో పార్టీలో జాయిన్ అయినట్లుంది కదా అమ్మాయి. ఆమె పార్టీలో జాయిన్ అయింది. ఆయన పద్మనాభరెడ్డి కింద రెడ్డి మార్చుకున్నాడు. కాపు జాతీయుడు ఎలాగవుతాడు ఇప్పుడు? నేను రెడ్డిగా మారిపోతున్నాను అన్నాడు. ఆయనకు తెలీదు క్యాస్ట్ ఫిక్స్డ్, వన్స్ ఫిక్స్డ్, ఇట్ కెనాట్ బి చేంజ్డ్ క్యాస్ట్. అంబేద్కర్ గారు అన్నారు మూలాలు అంత బలమైనవి క్యాస్ట్ స్ట్రక్చర్, లాక్ అయిపోతాయి డోర్స్. రిలీజన్ మారొచ్చు కానీ క్యాస్ట్ మారడానికి ప్రావిజనే లేదు హిందూయిజంలో. మరి ఆ జ్ఞానం లేదా ఆయనకి? రెడ్డి ఎలా అయిపోతాడు? ఇమీడియట్ గా మార్పిచ్చేసాడు. గజెట్ కూడా తెచ్చేసాడు. అవును. అటువంటి జ్ఞానము లేని పనికి మాలిన నాయకుల గురించి ఎందుకు సార్ మన ఇద్దరి మధ్య డిస్కషన్? ఓకే. మొన్న ఈ 5 ఏళ్ల పరిపాలన జగన్మోహన్ రెడ్డి వల్ల జగన్మోహన్ రెడ్డి అందరికీ మంచి చేశాడు. తను చేసిన చేష్టల వల్లనో తన పరిపాలన వల్లనో ఏదైనా కానీ జగన్ చేసిన మంచి పనులు మీరు చెప్పండి. మంచి పనులు అంటే మీరు అంటే జగన్ అందరికీ మంచి పనులు చేశారు అన్నదాన్ని నేను విభేదిస్తానండి. ఆయన ఏం చేశాడు అని అంటే బడ్జెట్ వచ్చిన డబ్బులన్నీ కూడా ల్యాప్టాప్ ముందు పెట్టుకున్నాడు, బటన్ నొక్కాడు. అదొక్కటే మంచి పని. బటన్ నొక్కి అందరికి డబ్బులు పంచాడు. అది చేయడానికి ఒక ప్రభుత్వం అక్కర్లేదు, ఒక సీఎం అక్కర్లేదు. ఈవెన్ మీరైనా నేనైనా చేయగలుగుతాం. ల్యాప్టాప్ ఇచ్చేసి అందరూ పెట్టి అంటే బటన్ ఇక్కడ నొక్కంటే ఇక్కడ నొక్కేస్తాం. అదొక్కటే చేయగలిగాడు. అదొక్కటే తప్ప భూ దోపిడీ చేసేసారు. అసైన్మెంట్ ల్యాండ్స్ లాక్కున్నారు, దళితుల భూములు లాక్కున్నారు, పేదల భూములు లాక్కున్నారు, ఎక్స్ సర్వీస్ మెన్ భూములు లాక్కున్నారు.
మీరు రండి నాతో విశాఖపట్నంలో వాళ్ళు ఎన్ని వందల ఎకరాలు ఈ వైసీపీ నాయకులు దోపిడీ చేశారో చూపిస్తాం దగ్గర. నా డిబేట్ లో చూస్తే మీకు ఆ రోజు ఇప్పుడు ఎంక్వైరీ 22A కింద ఉన్న వైజాగ్ లో కొన్ని స్థలాలు ఏ అన్నది ఒక భాగము అది కాకుండా అసైన్మెంట్ ల్యాండ్ డికేటీలు ఇవన్నీ అన్ని దోపిడీ చేసి ఇప్పుడు మీ ప్రభుత్వం ఉంది కాబట్టి అవన్నీ వాటి మీద ఎంక్వైరీ జరుగుతుంది కదా. ఒకసారి ఎలాగవుతుంది వేర్ ఆన్ దట్ జాబ్ అది వదలం. ఇంకోటి ఇక్కడ శివశంకర్ గారు, పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ మంత్రిగా ఉన్నారు. అవును. పెద్దిరెడ్డి గారు చేసిన అరాచకాలన్నీ పత్రికల్లో సాక్ష్యాధారాలతో సహా పబ్లిష్ అవుతూ ఉన్నాయి. ఇంతవరకు పెద్దిరెడ్డి అనే వ్యక్తిని అరెస్ట్ చేయలే. సిట్లేమో వేస్తున్నారు కూటమి గవర్నమెంట్. మొన్న వంశీకి వేశారు, మళ్ళీ తిరుమల కల్తీనేకి వేశారు, అన్ని వేస్తున్నారు. కానీ ఈ సిట్లకి కాల పరిమితి విధించడంలా. ఇప్పుడు సిట్ వేసేస్తారు, అవి 2 ఏళ్లకు 3 ఏళ్లకు ఆ నివేదికలు వస్తాయి. మీరైనా పవన్ కళ్యాణ్ గారికి కానీ మీ కూటమి గవర్నమెంట్కి కానీ ఒక సలహా ఇవ్వాలి. సిట్లు వేసినప్పుడు కాల పరిమితి 6 నెలల 3 నెలల. ఎందుకంటే ప్రజలు ఏదైతే గత ప్రభుత్వ పాలనలో ఇవన్నీ చూశారో వాటికి ఆ పనిష్మెంట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. ఆ పనిష్మెంట్ మేము చూడాలని కోరుకుంటున్నారు ప్రజలు. ఆ రోజు ఏవైతే టీవీలలో అరాచకాలు అన్యాయాలన్నీ చూశారో దానికి మీ ప్రభుత్వ పనిష్మెంట్ను కూడా మేము ఆ టీవీలలో చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఖచ్చితంగా. కానీ ఆ దిశగా ఇప్పటికి 8-9 నెలలు అవుతుంది. ఎక్కడి అరెస్టులు అక్కడే ఉన్నాయి. సిట్లు ఇంకా ఎన్ని సిట్లు పడతాయో. కానీ సిట్లు వేయడం కంటే సిట్లు వేసిన తర్వాత కాల పరిమితి విధించాలి. ఇంకోటి ఏంటంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని రక్షించేది పవన్ కళ్యాణ్ అనే టాక్ కూడా వినపడుతుంది. అది ఎంతవరకు వాస్తవమో ఏమో కానీ అది అబద్ధం. ఎందుకు ఆయన్ని అరెస్ట్ చేయడానికి అంత టైం తీసుకుంటున్నారు అంటే పవన్ కళ్యాణ్ గారు సీఎం కాదు కదండి రాష్ట్రానికి, అటవీ శాఖ మంత్రి కాబట్టి. ఈవెన్ దెన్ బట్ లాండ్ ఆర్డర్ కానీ ఇవన్నీ ఎవరి దగ్గర ఉన్నాయి? హోమ్ మినిస్టర్. అటవీ శాఖ భూములు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీసుకున్నాడు అన్నది ఒక వార్త వచ్చింది, ఎలిగేషన్ వచ్చింది. ప్రొసీజరల్ గా వెళ్ళాలి కదండి. మొదటి నుంచి కూడా మేము ఏం చెప్తున్నాం, చట్టం రూల్ ఆఫ్ లా ప్రకారం వెళ్ళదు. నేను అదే సార్ అడిగేది, ప్రొసీజర్ కాకపోతే ఎన్ని రోజులకు అరెస్ట్ చేస్తారు? పడుతుందట. అరెస్ట్ కాదండి, ఫస్ట్ ఎలిగేషన్ ప్రూవ్ అవ్వాలి. ఇక్కడ ఏమవుతుందని అంటే కొంతమంది అతిగా స్పందిస్తారు. ఇమీడియట్గా ఈరోజు రాజని రేపు అరెస్ట్ చేసేయాలి. మళ్ళీ పాత ప్రభుత్వం చేసినట్టే కదండి. మాకు పాత ప్రభుత్వం తేడా ఏముందండి? మేము చట్టాన్ని గౌరవిస్తాం, రాజ్యాంగ ప్రకారం పరిపాలన చేస్తాం అనే నమ్మకంతోనే కదండి ఈ ప్రజలు ఓటేశారు మాకు. ఇప్పుడు ఎక్స్ అనేవాడు భూమి ఆక్యుపై చేసేసాడు, ఫారెస్ట్ ల్యాండ్. నేను చెప్తున్నానండి, ఆయన ఆల్రెడీ రికార్డ్ ఆఫ్ రైట్స్ పట్టాదారు పాస్బుక్ వచ్చేసింది, వెబ్ ల్యాండ్ లో ఆయన పేరులో ఉంది. అవును. ఇప్పుడు వెబ్ ల్యాండ్ లో పేరులో ఉంటే అది రివైజ్ చేయాలంటే జాయింట్ కలెక్టర్కి అప్పీల్ చేయాలి, జాయింట్ కలెక్టర్కి ఎంక్వైరీ చేయాలి, అసలు ఎలా జరిగింది ఇదంతా విచారణ జరగాలి, ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఉంది. ఈ ప్రొసీజర్ అంతా అవగాహన లేని వ్యక్తులు ఏమంటారు అని అంటే, ఇంకా ఎందుకు లేట్ చేస్తున్నారు? ఇదేమో తెలుగు సినిమా అంటే ఇంటర్వ్యూల వరకు గాలికి తిరిగి ఇంటర్వ్యూ తర్వాత ఆడు హీరో ఐపీఎస్ వచ్చేయడానికి. ఇది ఒక ప్రభుత్వం, దీనికి ఒక పద్ధతి, దీనికి ఒక చట్టము, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇందులో పవన్ కళ్యాణ్ గారు రక్షిస్తున్నారు అన్నది పూర్తి అబద్ధం అండి. మీ ద్వారా ప్రజలు చెప్తున్నాను, ఇది ఓన్లీ అభూత కల్పన. ఆయన ఇలాంటి అవినీతి పనులు ఎవరిని రక్షించే ముచ్చటే ఉండదు. ప్రొసీజరల్ గా చెయ్యాలి. ఒకసారి ఫిక్స్ చేస్తే ఇంకా బెసకూడదు అన్న దాని మీద డిలే అయితే అవ్వచ్చు. యాజ్ గవర్నమెంట్ ఆఫీసర్ నేను పనిచేశాను కాబట్టి ఎందుకు డిలే అవుతుందో నాకు తెలిసినంతగా తెలియదు. బయట డిలే కావాలని చేయరండి. నోటీస్ ఇచ్చామండి, 4 రోజులు టైం ఇవ్వాలి. మీకు ఒక్క ఉదాహరణ లలిత్ కుమార్ గారు చెప్తున్నాను. ఆయన రిప్లై ఇచ్చాడండి, 4 రోజుల తర్వాత రిప్లై ఇస్తాడండి.
ఇచ్చాక మళ్ళీ పర్సనల్ హియరింగ్ అడుగుతాడండి. ఉమ్, మళ్ళీ పర్సనల్ హియరింగ్ ఇవ్వాలి. ఒకవేళ ఈలోపు అడ్జార్న్మెంట్ అడిగాడు అనుకోండి, వాయిదా పిటిషన్ ఇచ్చాడు ఇవ్వాలి. ఉమ్, రెండో వాయిదా పిటిషన్ ఇచ్చాడు అనుకోండి ఇవ్వాలి. సడన్ గా హాస్పిటలైజ్ అయిపోయి నేను రాలేను, మూడో వాయిదా పిటిషన్ అడిగాను అనుకోండి ఇవ్వాలి. ఉమ్, అది 3 నెలలు అయిపోయింది కదండి, మొదటితో 1 నెల 4 నెలలు అయింది కదండి. తర్వాత ఏం చేస్తాడు, నాకు పర్సనల్ హియరింగ్ ఇవ్వాలి అని అంటాడు, ఉమ్, దానికి 1 నెల ఇవ్వాలి. ఉమ్. ఇన్ని దాటుకొని రావాలి ఇవన్నీ చేయాలంటే. అడ్మినిస్ట్రేటివ్ లాలో సహజ సూత్రాలు అంటారు, ఉమ్, ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. జస్టిస్. వీటి మీద అవగాహన లేక చాలా మంది మాట్లాడవచ్చు, కానీ అదేం లేదండి. ఇంకోటి శివశంకర్ గారు, గత ప్రభుత్వంలో ఎంతమంది అయితే ఎమ్మెల్యేలు ఉన్నారో అంటే 151 మంది, ప్రతి నియోజకవర్గంలోనూ అటవీ భూములు కానివ్వండి, ప్రభుత్వ భూములు కానీ అందరూ కబ్జాలు పెట్టిన వాళ్ళే ఎమ్మెల్యేలు. అంటే ఇక్కడ విచారణలో ఏ ఒకరు ఇద్దరికి కాకుండా అన్ని నియోజకవర్గాల వారీగా అప్పుడు ఎవరైతే ఎమ్మెల్యేలుగా పనిచేశారో ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన రెవెన్యూ రికార్డులు కూడా తారుమారు చేశారు. ఆన్లైన్లో కూడా అంకెలు మార్చేశారు. వాటన్నిటి మీద కూడా సమగ్ర విచారణ ప్రతి ఎమ్మెల్యే మీద పెట్టాలి. జరుగుతుందండి, జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు అక్కడ పిటిషన్స్ తీసుకెళ్ళి ఇస్తున్నారు. రెవెన్యూ సదస్సులను పెట్టారండి. రెవెన్యూ సదస్సులో వందలాది పిటిషన్స్ వస్తున్నాయి, ఎంక్వైరీలు అవుతున్నాయి. ఓకే ఓకే, అంటే త్వరలో వస్తుంది, త్వరలో అరెస్టుల ప్రక్రియ మొదలవుతుంది. గవర్నమెంట్ ల్యాండ్లు ఆక్యుపై చేసేసారు. అంటే ఇప్పుడు ఒకటండి, ఈ దోపిడీదారుడు వాడు ప్రతి ప్రభుత్వంలో ఉంటాడండి, వాడికి పార్టీలకి సంబంధం ఉండదండి. ఇది మీరు గమనించాలి, ఇది ఒక ప్రక్రియ. వాడి పని ల్యాండ్ గ్రాబింగ్, ఎవరి పార్టీలో ఉంది, ఏం చేస్తాడు, ఆ పార్టీ నాయకులను పట్టుకుంటాడు, ఆఫీసర్లను పట్టుకుంటాడు, ఇద్దరిని పట్టుకుని వీడు ఇది చేస్తుంటాడు. కాబట్టి ఇది నిరంతర ప్రక్రియ. దీన్ని కంట్రోల్ చేయాలంటే ముందు మంచి నిజాయితీ గల ప్రభుత్వాన్ని ఏర్పరచుకోవాలి. ముందు ప్రజలు నిజాయితీగా ఉండాలండి. నువ్వు డబ్బులు తీసుకొని ఓటేసి నీవు నీతిమంతమైన మాటలు మాట్లాడితే ఎట్లాగండి ఓటర్ మహాశయ? ఇప్పుడు అంబేద్కర్ గుడిసెలో ఉన్నోడికి భవనాల్లో ఉన్నోడికి ఒకే ఓటు ఇచ్చాడు, సమానత్వం చేశాడు అని ఆయన చెప్పినటువంటి సూక్తికి ఏం విలువిస్తున్నారండి? మీకు ఇంకా సర్ప్రైజింగ్, ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా ఎవరు డబ్బులు ఇవ్వకపోతాడు, కౌరు పెడుతున్నాడు. ఏంటి అందరికి ఇచ్చాడు, మాకేవలేదు ఏంటి? ఎమ్మెల్సీకి దట్ ఈస్ బ్యూటీ ఆఫ్ ది డెమోక్రసీ. డబ్బు ఓటుకి ఇంకా నాకు డబ్బులు రాలేదు రావటం కూడా. అందుకు ఇవన్నీ ఏంటంటే అనేక సమస్యలు ఉన్నాయండి. ఇంకోటి సార్, లాస్ట్ క్వశ్చన్, పవన్ కళ్యాణ్ గారు ఇటీవల సనాతన ధర్మం అంశం ఎత్తుకున్నాడు. ఈ సనాతన ధర్మం అంశం అంటే కనుక హిందుత్వానికి సంబంధించింది కాదండి. చెప్పండి, మీ క్వశ్చన్ అడిగా చెప్తాను. హిందుత్వానికి సంబంధించిందని జనం అనుకుంటున్నారు. కానీ ఈ సనాతన ధర్మం అంశం తీసుకున్న తర్వాత మనకి ఏదైతే ప్రజల్లో ఉన్న క్రైస్తవులు కానివ్వండి, ముస్లింలు కానివ్వండి, జనసేన పార్టీ నుంచి దూరం జరుగుతారని మీరు భావించలేదా? లేదు, సనాతన ధర్మాన్ని అర్థం చేసుకోవడంలో చాలా మంది ఫెయిల్ అవుతున్నారు. సనాతన ధర్మం అంటే చాలా మంది హిందుత్వ మనవాదం అనుకుంటారు. అది చాలా తప్పండి. సనాతన ధర్మం ఉన్న ఎగ్జాంపుల్ మీకు నేను చెప్తాను. ఎదుటి వ్యక్తి ఏది మాట్లాడితే నువ్వు బాధపడతావో నువ్వు ఆ మాటలు ఎదుటి వ్యక్తితో మాట్లాడకు. హిందూ సనాతన ధర్మంలో అది. మతానికి దానికి సంబంధం ఏంటండి? క్రిస్టియానిటీలో ఎవరైనా ఏ పని చేస్తే నువ్వు సంతోషిస్తావో అదే పని నువ్వు చేసి తిరిగి సంతోషపెట్టు అంటావు. దానికి మతానికి ఎక్కడండి సంబంధం? ఇస్లాంలో నువ్వు సంపాదించిన దాంట్లో పేదవాళ్ళకి అన్నం పెట్టు అని ఉంటుంది. అవును, దానికి మతానికి సంబంధం ఏంటండి? సనాతన ధర్మం కూడా ఇదే చెబుతుంది. ఇది అర్థం కాక విమర్శకులకి బుర్ర తక్కువ అయ్యి మాట్లాడుతున్నారు. ఆ సనాతన ధర్మ ఈజ్ నథింగ్ బట్ కోడ్ ఆఫ్ కాండక్ట్. ప్రజల్ని సన్మార్గంలో నడిపించే ధర్మ
విచ్ ఈజ్ ఓల్డ్ వన్, సనాతన ఓల్డ్ వన్. హిందూ మతంలో ఆ రోజు అరాచకాలు జరుగుతుంటే ఏమొచ్చిందండి? 13వ సెంచరీలో భక్తి మూవ్మెంట్ వచ్చింది. అలాగే ఇస్లాంలో అరాచకాలు జరిగితే సూఫీ మూవ్మెంట్ వచ్చింది. దే ఆర్ నథింగ్ బట్ సనాతన ధర్మాస్. అది వీళ్ళకి అర్థం కాక ఎవరికి తోచిన భాష్యం అని చెప్తారు తప్ప, అది మేము ఆల్రెడీ వివరణ ఇచ్చామండి. ముస్లిం సోదరులు, క్రైస్తవ సోదరులు కూడా అర్థం చేసుకుంటున్నారు. ఇవన్నీ ఈ లబ్ధి పొందాలన్న ఆలోచనతో లేవనెత్తిన అంశాలే తప్ప హిందుత్వ సనాతన ధర్మం ఒకటి కాదండి. నేను ఐఎమ్ డెడ్ అగెనిస్ట్ విత్ మనవాదం. ఐఎమ్ అంబేద్కర్ రైట్, అంబేద్కర్ డెడ్ అగెనిస్ట్ మనవాదం. అవును. ఇంకోటి సార్, మొన్న మన పవన్ కళ్యాణ్ గారు ప్రయాగ్రాజ్ వెళ్ళాడు. అక్కడ మునకలు వేసాడు నీటిలో, చూస్తే కనుక షర్ట్ అన్ని ఇప్పేశాడు, మెడలో జంధ్యం ఉండింది. ఆ జంధ్యం ఏంటనేసి చాలా చర్చ జరిగింది. ఏముందండి దానికి తప్పేముందండి? అంటే మామూలు కాపు సామాజిక వర్గం వేస్తారు, జంధ్యం ఎంతమంది పెట్టుకోవట్లేదండి. అంటే ఎందుకు వేస్తారు సార్ జంధ్యం? ఒక బ్రాహ్మణులకి జంధ్యం ఉండాలా? సార్ నేను చాలా మందికి తెలియదు. జంధ్యం అనేది, నా ఉద్దేశం ఏంటంటే జంధ్యం అనేది ఒక అటెన్షన్ అని నేను చెప్తాను. అంటే నేను ఒక దీక్షలో ఉన్నానో, లేకపోతే నేను ఒక క్రమశిక్షణ పద్ధతిలో ఉన్నానో, అంటే అటెన్షన్ కోసం జంధ్యం వేస్తారని నేను అనుకుంటున్నాను. అంతే అంటారా? అంటే నాకున్నటువంటి దీంతో ఏంటంటే, ఒక జంధ్యము వేసేటప్పుడు ఏమిటి అని అంటే, ఒక అలర్ట్నెస్ ఉంటుంది ఆ శరీరానికి. నేను తప్పు చేయకూడదు. ఎస్, మనం ఎట్లయితే అయ్యప్ప మాల ఎట్లాగా వేస్తామో, ఇప్పుడు అయ్యప్ప మాల వేశారనుకోండి, ఆ ముందు రోజు వరకు పీకమై తాగేసేవాడు, అయ్యప్ప మాల వేసాక అటు వైపే వెళ్ళాడు. ఎక్కడి నుంచి వస్తుందో అతనికి ఆ మనస్సు మీద లగ్నం? అటెన్షన్, డ్రెస్ కోడ్. ఎస్. సో అది మంచిదే కదండి. జంధ్యం బ్రాహ్మణులే వేయాలన్న దానికి ఏమిటి అంటే, విశ్వ బ్రాహ్మణ వాళ్ళు జంధ్యం వేస్తారు, కాళింగ సామాజిక వర్గం వాళ్ళు జంధ్యం వేస్తారు, ఒక పూజ చేస్తారు, పూజ చేసుకొని అది వాళ్ళకి ఒక యజ్ఞోపేతం బోధిస్తారు. సో మనం కోడ్ ఆఫ్ కాండక్ట్, అది కూడా కోడ్ ఆఫ్ కాండక్ట్ సనాతన ధర్మే. బాబు ఎవరికో దుర్భాషలు మాట్లాడకు, స్త్రీలను గౌరవించు, మాంసాహారం భుజించకు, అంతే. అదే చెప్తారండి. అందులో అది మతానికి దానికి సంబంధం లేదు కదా. ఓకే, థ్యాంక్ యూ.